దేవుడి நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈ நாள் நாம் தேவனுடைய சமூகத்தில் ஒன்று கூடியிருக்கிறோம். ఈ దినం కూడా మనం దేవుని యొక్క సమూహంలో ఒకటిగా చేరి ఉన్నాము. இந்த உபவாச பிரார்த்தனை தேவனுக்கு பிரியமாக இருக்கும்படியாக ఈ ఉపవాస ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉండలాగున நம்மை நாமே தேவ சமூகத்தில் அர்ப்பணிப்போம். మనల్ని మనమే దేవుని సమూహంలో అర్పిద్దాము. தேவனுக்கு விரோதமாக நம்முடைய வாழ்க்கையில் அக்கிரமங்களோ மீறுதல்களோ பாவங்களோ இருந்தால் దేవునికి విరోధంగా మన జీవితంలో అతిక్రమంలో పాపంలో ఉన్న ఎడల அது தேவனில் அறிக்கை செய்வோம். వాటిని దేవుని దగ్గర ఒప్పుకుందాము. இப்போது ஒரு சில வினாடிகள் மௌனமாக நம்மை நாமே பரிசோதித்து ஆராய்ந்து பார்ப்போம். ఇప్పుడు కొన్ని నిమిషాలు మనల్ని మనమే మౌనంగా ఉండి పరిశీలించి చూద్దాము. ஆமென். ఆమేన్. நாம் நம்முடைய பாவங்களை அறிக்கையிட்ட போது మనం మన పాపములన్నింటినీ ఒప్పుకున్నప్పుడు நம்முடைய பாவங்களை எல்லாவற்றையும் மன்னித்து మన పాపములన్నింటినీ క్షమించి எல்லா அநியாயத்தை நீக்கி சுத்திகரித்து అన్ని అన్యాయం నుంచి మనల్ని తొలగించి శుద్ధీకరించి இந்த நாள் இந்த உபவாச பிரார்த்தனை நம்ம தவிர்க்காக மாற்றுமைக்காக தேவனை சோதரிப்போம். ఈ దినం ఉపవాస ప్రార్థనకు దేవుడు మనకు అర్హత దయచేసినందుకు దేవుని హృదయలోతుల నుంచి నామం మహిమపడతాము. இப்போது உபவாச பிரார்த்தனை தேவனுடைய கருத்தில் அர்ப்பணித்து ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థన దేవుని చేతికి అప్పగించి இதற்காக பிரார்த்தனை செய்வோம். దీని కొరకు ప్రార్థిద్దాము. స్తోత్రం నాన్న పరిశుద్ధ ప్రేమ గల తండ్రి కృపగల దేవ మహోన్నతుల మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అవును రాజా, ఇదిగో నన్ను ఈ దినం కూడా నాన్న నీ గొప్ప కృప చేత నాన్న సన్నిధిలో చేరి ఆ ఉపవాస ప్రార్థన చేసుకోవడానికి రాజా మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో రాజా తండ్రి రాజా ఆరంభం నుంచి బిగిపోరకు మీరు మహిమ పొందుకోండి నాన్న. అయ్యా తండ్రి రాజా మా స్తుతులు స్తోత్రములు అన్నీ కూడా మీరు అంగీకరించండి. ఆరాధనలో మహిమ పొందుకోండి. అయ్యా రాజా తండ్రి నీ దాసం ద్వారా మాట్లాడండి. మేము ఎటువంటి ప్రార్థనలు చేయాలి, ఈ కష్ట పరిస్థితులు ఈ శ్రమల కాలంలో రాజా మేము ఎటువంటి వారుగా మీ సమూహంలో ఉండాలో మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము రాజా. అయ్యా మా అతిక్రమ పాపములన్నింటినీ క్షమించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో నాన్న రాజా, ఈ దినం కూడా నాన్న ఉపవాస ప్రార్థనలో మీరు మాట్లాడండి. ఆ మాటలు విని మేము అలాగే నడుచుకోవడానికి సహాయం చేయండి. మీ సన్నిధిలో మేము ఏ ఏ ప్రార్థనలు ఏ విజ్ఞాపనలు చేస్తున్నామో అయ్యా వాటన్నిటికీ నాన్న జవాబు దయచేసి అయ్యా మాకు తండ్రి సమాధానం, శాంతి, నెమ్మది మాకు మా దేశానికి మీరు దయచేయమని అయ్యా తండ్రి మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ అయ్యా తండ్రి సమస్త స్తుతి గాతాలు మీకు చెల్లిస్తూ మీకు మాత్రమే రాజా మహిమ అయ్యా తండ్రి రాజా కలుగును గాక రాజా. ఎదుగునాని ప్రార్థనకు మాకు విరోధంగా ఉన్న సమస్త సాతాను క్రియలను యేసుక్రీస్తు వారి అయ్యా శక్తి కలిగిన నామంలో కట్టి బంధిస్తున్నాం రాజా. ఆమె తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో తండ్రి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ஆமென். தேவ நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామానికి మహిమ కలుగును గాక. தேவனை மகிமைப்படுத்தி பாடுவோம். దేవుని మహిమపరిచి పాడదాము. యేసయ్య నామమే అన్నిటికన్నా పై నామము. యేసయ్య నామమే అన్నిటికన్నా పై నామము. అన్నిటికన్నా పైనున్న నామం యేసయ్య నామమే. అన్నిటికన్నా పైనున్న నామం యేసయ్య నామమే. సర్వశక్తి గల నామం యేసయ్య నామమే. రక్షించగల నామం యేసయ్య నామమే. సర్వశక్తి గల నామం యేసయ్య నామమే. రక్షించగల నామం యేసయ్య నామమే. యేసయ్య అను నామమే. యేసయ్య అను నామమే
పైనున్న నామం యేసయ్య నామమే, అన్నిటికన్నా పైనున్న నామం యేసయ్య నామమే. సర్వశక్తి గల నామం యేసయ్య నామమే, రక్షించగల నామం యేసయ్య నామమే. సర్వశక్తి గల నామం యేసయ్య నామమే, రక్షించగల నామం యేసయ్య నామమే. యేసయ్య అను నామమే, యేసయ్య అను నామమే, బలమైన ఘనమైన అద్వితీయ నామం, శక్తి గల మహిమ గల స్వస్థపరచు నామం, బలమైన ఘనమైన అద్వితీయ నామం, శక్తి గల మహిమ గల స్వస్థపరచు నామం, బలమైన ఘనమైన అద్వితీయ నామం, శక్తి గల మహిమ గల స్వస్థపరచు నామం, బలమైన ఘనమైన అద్వితీయ నామం, శక్తి గల మహిమ గల స్వస్థపరచు నామం. சின்ன பாட்டு பாடு. சின்ன பாட்டு அதுக்கப்புறமா அது பாட்டு சொல்லும்போது அவங்க சொல்லும்போது சரி. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, విరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, విరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ పాము బంధాల అనుబంధమా, తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా.
ఇదిగో నాన్న మేము అయోగ్యులము అయ్యా తండ్రి రాజా, మనసులో రాజా నిజత్వం లేని వారమైనప్పటికీ అయ్యా మమ్మల్ని ప్రేమించి నాన్న వాత్సల్యం చూపి అయ్యా తండ్రి ఈ దినం వరకు మమ్మల్ని నిలువబెట్టి ఉన్నారు రాజా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. అవును తండ్రి రాజా, మా స్తుతులు స్తోత్రములు అన్నీ కూడా అంగీకరించండి రాజా. అయ్యా మీ సన్నిధిలో మేము మొరపెట్టి రాజా, అయ్యా ఏ విజ్ఞాపనలు చేస్తున్నామో వాటన్నిటికీ రాజా ఇప్పటి వరకు రాజా మీరు నాన్న అవునని ఆమెనని రాజా నాన్న తండ్రి మీరు జవాబు దయచేసి ఉన్నారయ్యా. మేము అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధిక మేలులతో మమ్మల్ని నింపి ఉన్నారు ప్రభా. అయ్యా తండ్రి రాజా నాన్న ఇదిగో మీ సన్నిధిలో నిలువబడి రాజా అబ్బా తండ్రి అని మేము రాజా మా హృదయంలో కలత చెంది ప్రార్థించినప్పుడల్లా అయ్యా మాకు జవాబు ఇచ్చినారు నాన్న. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అవును తండ్రి రాజా, ఇదిగో మేము పిలిచిన వెంటనే తండ్రి ఇదిగో నేను ఉన్నానని చెప్పే నా దేవానికి స్తోత్రములు రాజా. తల్లి వలె తండ్రి వలె వారి కంటే ఎక్కువగా నాన్న మమ్మల్ని ప్రేమిస్తూ రాజా అయ్యా తండ్రి రాజా నాన్న మమ్మల్ని రాజా హత్తుకొని అయ్యా మమ్మల్ని రాజా నాన్న నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ మార్గంలో నడవండి, ఇలా వెళ్ళండి అని అనుదినము మాకు బోధిస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా మీద దృష్టి ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అవున ఈ వేళలో రాజా సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు అయ్యా మీ ఒక్కరికే చెల్లిస్తున్నాం రాజా. అయ్యా మా స్తుతులు స్తోత్రములు అన్నీ కూడా రాజా నాన్న అయ్యా వాటి ద్వారా మీరు మహిమ పొందుకోమని వేడుకుంటున్నాం రాజా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఇప్పటి వరకు మన ఆరాధన అంగీకరించిన ప్రభు తండ్రిని స్తోత్రిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన కొరకు జీవమునిచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని స్తోత్రిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనలో నివాసం ఉంటున్న పరిశుద్ధాత్మని స్తోత్రిద్దాం. స్తోత్రం స్తోత్రం. మనం ప్రార్థిద్దాం. எங்களை அதிகமாக நேசித்து வழிநடத்த பரலோக பிதாவே, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించి నడిపించి మా ప్రియ పరలోకపు తండ్రి உமது பரிசுத்தமான நாமத்தை ஸ்தோத்திரிக்கிறோம். మీ పరిశుద్ధమైన నామాన్ని స్తోత్రిస్తున్నాము. நாங்கள் உங்கள் சமூகத்தில் ஒன்று கூட ஆராதிக்க கிருபை தந்திரமே ஸ்தோத்திரிக்கிறோம். ఈ దినం మీ సమూహంలో మేము ఒకటిగా చేరి మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ஆங்காங்கே உமது பிள்ளைகள் கர்த்தா எங்களோடு கூட உம்மை ஆராதிக்க நீரே அவர்களை ஆசீர்வதித்து வழிநடத்துவீராக. ఎక్కడెక్కడైతే మీ పిల్లలు ఉండి మాతో పాటు ఆరాధిస్తున్నారు వాళ్ళందరినీ మీరే నడిపించండి. இப்போது நீர் உங்களுடைய வார்த்தை மூலம் பேசுவீராக. ఇప్పుడు మీ మాటల ద్వారా మాతో మాట్లాడండి. அதை கேட்டு அதன்படி நாங்கள் நடக்க கிருபை தாரும். ఆ మాటలు విని ఆ మాటల ప్రకారంగా మేము నడవడానికి మా కృపను దయచేయండి. நாங்கள் ஏறெடுக்க ஒரு ஜெபத்தை கேட்டு பதிலளிக்கிறார்கள். మేము చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించి వాటికి జవాబు దయచేయండి. இதற்கு விரோதமாக போராடுகிற దీనికి విరోధంగా పోరాడుచున్న எல்லா అంధకార శక్తులైயும் సమస్త అంధకార శక్తులను இயேசு நாமத்தை கட்டி அப்புறப்படுத்தி యేసుక్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాము. సకల తుదిగణமாக அவற்றை కేసులెత్తిలో సమస్త స్తుతి ఘనత మహిమలు మీకు ఒక్కరికే చెల్లిస్తున్నాము. மீட்பு ரட்சகருமாக இயேசு ஜெபங்கள் நல்ல பிதாவே. మోచకుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ஆமென். ఆమేన్. దేవుని నామమునకు మహిమ దేవుని నామానికి మహిమ కలుగును గాక. தேவனுடைய நாமத்தை நாம் மகிமைப்படுத்தி அவரை சோத்திரிப்பது அவசியமாக இருக்கிறது. దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరిచి ఆయనకి స్తుతులు చెల్లించడం అవసరం ఉంది. என்றால் நாம் மகிமைப்படுத்தும் போது தான் தேவன் நம் மத்தியில் வந்து நம்மை ஆசீர்வதிக்கிறவராக இருக்கிறார். ఎందుకంటే దేవుని నామాన్ని మనం మహిమపరిచినప్పుడే ఆయన మన మధ్యకి వచ్చి మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. என்னோடு எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. నిర్గమకాండం 20:24 20వ అధ్యాయము 24వ వచనం. நான் என் நாமத்தை பிரசாப்படுத்தும் எந்த ஸ்தானத்திலும் உன்னிடத்தில் வந்து உன்னை ஆசீர்வதிப்பேன். నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థలంలోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. தேவனுடைய நாமத்தை நாம் மகிமைப்படுத்துகிற எந்த இடத்திலும் தேவன் நம் மத்தியில் இறங்கி வந்து ஆசீர்வதிக்கிறேன்னு சொல்கிறார். దేవుని నామాన్ని మహిమపరిచే ఏ చోటైనా అక్కడికి వచ్చి దేవుడు మన మధ్యలో మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. நம்முடைய வாழ்க்கையில் தேவனை நம்ம ஒவ்வொரு நாளும் போஷிக்கிறவர், ரட்சிக்கிறவர். మన దేవుడే మన జీవితంలో ఒక్కొక్క రోజు మనల్ని పోషించేవారు, మనల్ని రక్షించేవారు. அதைத்தான் சொல்லப்பட்டிருக்கு விலாப்ப வாக்கியம் 3ஆம் அதிகாரத்தில். అదే చెప్పబడి ఉన్నది విలాప వాక్యములో 3వ అధ్యాయము 22வது వచనத்தை பார்க்கும்போது 22వ వచనాన్ని మనం చూసినప్పుడు విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగల వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా వారము. எனவே நாம் அவருடைய கிருபை நம்ம மேல் இல்லாவிட்டால் நாம் நிர்மூலமாகி விடுவோம். ఆయన కృప మన మీద లేకపోతే మనము నిర్మూలమవుతాము. எனவே நாம் அவருக்குள் பிழைக்கிறோம், அவருக்குள் அசைகிறோம், அவருக்குள் இருக்கிறோம் என்று வேதம் சொல்கிறது. మనము ఆయనలోనే బతికి ఉన్నాము, ఆయనలోనే మనము నిలుచుచున్నాము, ఆయనలోనే మనం చలించుచున్నామని వాక్యం చెప్తున్నది. அதைத்தான் அப்போஸ்தலர் நடவடிக்கைகள் 17ஆம் அதிகாரத்தில் 28வது வசனம் சொல்லப்பட்டிருக்கு. అదే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో 28వ వచనం చెప్పబడుతున్నది. మనం ఆయన
యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ஓகே, எனவே நாம் அவருக்குள் பிழைக்கிறோம் என்பதை நாம் புரிந்து கொள்ள வேண்டும். ఆయన యందే మనం బ్రతికి ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. அவர் நம்மோடு கூட இருக்கிற காலத்தில் நாம் ஒவ்வொரு காரியத்தையும் செய்கிறோம். ఆయన మనతో ఉన్న కారణం చేతనే మనం ఒక్కొక్క కార్యం చేస్తున్నాము. எனவே நாம் ஒவ்வொரு பிரார்த்தனை செய்வதற்கு முன்பாக அவரை நாம் சோத்திரிக்க வேண்டியது அவசியமாக இருக்கிறது. మనము ప్రతిసారి ప్రార్థించినప్పుడల్లా ఆయనకి మన స్తుతులు చెల్లించాలి. ஸோ அந்த சோத்திரத்தை நாம் ஏறெடுக்கும் போது தேவன் அதில் மகிழ்ப்படுகிறார். మనం ఆ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నప్పుడు దేవుడు దాని ద్వారా మహిమ పొందుకుంటున్నారు. எனவே நாம் ஆராதனை செய்யும் போது அதன் முடிவாக நாம் என்ன செய்கிறோம்? தேவனை சோத்தரிக்கிறோம். అందుకే మనం ఆరాధన చేస్తున్నప్పుడు ముగింపుగా మనం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. அப்படி செய்யாத பட்சத்தில் நாம் சோத்திர ஜெபமாக தனியாக நாம் ஏறெடுக்க అలా வேண்டும். మనము స్తుతులు స్తోత్రాలు ఆరాధన చేయకపోతే మనము స్తోత్ర ప్రార్థన మనం చేయాలి. இப்போ நாம் சோத்திர பிரார்த்தனை செய்ய போகிறோம். ఇప్పుడు మనము స్తోత్ర ప్రార్థన చేయబోతున్నాము. தேவனுடைய நாமத்தை நாங்கள் சோத்தரிக்கிறோம். ప్రభువా మీ నామాన్ని మేము స్తోత్రం చెల్లిస్తున్నాము. பரலோகத்தில் வாசமாக இருந்த ஒவ்வொரு நாளும் எங்களை கண்ணோக்கி பார்ப்பவரை మేము சோத்தரிக்கிறோம். పరలోకమందుండి మమ్మల్ని అనుదినం మా మీద దృష్టి ఉంచి చూస్తున్న దేవా మీకు స్తోత్రాలు ஒவ்வொரு చెల్లిస్తున్నాము. நாளும் எங்களை போஷித்து வழிநடத்துறதை మేము சோத்தரிக்கிறோம். ప్రతిరోజు మమ్మల్ని పోషించి నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. நீ தந்த நல்ல ஆலயத்திற்காய் சோத்தரிக்கிறோம். మీరు ఇచ్చిన మంచి మందిరానికై స్తోత్రాలు நீ చెల్లిస్తున్నాము. தந்த ஊழியக்காரர்களுக்காய் சோத்தரிக்கிறோம். మీరు ఇచ్చిన సేవకుల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము. உமது வார்த்தையின் மூலம் ஒவ்வொரு நாளும் எங்களை நடத்துவதற்காய் சோத்தரிக்கிறோம். మీ మాట ప్రకారంగా మమ్మల్ని అనుదినం నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. நீ தந்த நல்ல குடும்பத்திற்காய் சோத்தரிக்கிறோம். మీరు ఇచ్చిన మంచి కుటుంబానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాము. இந்த குடும்பத்தில் எங்களுக்கு எந்த ஒரு அனாரோக்கியம் ஏற்படாதபடி எங்களை பாதுகாத்து ரட்சிப்பதற்காய் சோத்தரிக்கிறோம். మా కుటుంబంలో ఏ అనారోగ్యం మమ్మల్ని అంటకుండా మమ్మల్ని కాపాడి రక్షిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. இந்த போக்கை வரத்தை பாதுகாப்பதற்காய் சோத்தரிக்கிறோம். మా రాకపోకలను మీరు కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. இந்த தேசத்தில் அநேக ஆபத்துகள் வரும்போதும் ఈ దేశంలో అనేక ఆపదలు వచ్చినప్పటికీ உமது பிள்ளைகளாகிய எங்களை எந்த ஒரு ஆபத்து அணுகாதபடி காத்து ரட்சிப்பதற்காய் சோத்தரிக்கிறோம். మీ పిల్లలమైన మమ్మల్ని ఏ ఆపద మాకు రానికుండా మమ్మల్ని కాపాడి రక్షిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. இப்போது கொரோனா வைரஸுடைய பாதிப்பு மிக அதிகமாக இருக்கும் போதும் ఈ కరోనా వైరస్ యొక్క బాధింపు ఎక్కువగా ఉన్నప్పటికీ உமது பிள்ளைகளை ஒருவரும் அணுகாதபடிக்கு நீர் பாதுகாப்பதற்காய் சோத்தரிக்கிறோம். మీ పిల్లలు ఎవరికి కూడా దాన్ని అంటకుండా మీరు కాపాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. அதே போல இந்த தேசத்தில் பெரிதான பாதிப்பு வராதபடிக்கு நீர் பாதுகாத்து கொண்டதற்காய் சோத்தரிக்கிறோம். అదే విధంగా ఈ దేశంలోనూ గొప్ప బాధింపు రాకుండా మీరు కాపాడుతూ వస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. இப்போது நாங்கள் ஒன்று கூடி உம்மை ஆராதிக்க கிருபை தந்திரமை சோத்தரிக்கிறோம். మేము ఒకటిగా చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. நீர் ஒவ்வொரு நாளும் எங்களை வழிநடத்த போவதற்காய் சோத்தரிக்கிறோம். ప్రతి దినం మమ్మల్ని మీరు నడిపించబోతున్నందుకు స్తోత్రాలు உமது చెల్లిస్తున్నాము. கிருபை எங்களை தாங்க போவதற்காய் சோத்தரிக்கிறோம். మీ యొక్క కృప మమ్మల్ని భరించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. எங்களை நீர் எதற்காக அழைத்தீரோ உங்களுடைய சித்தத்தை எங்கள் மூலம் நிறைவேற்ற போவதற்காய் சோத்தரிக்கிறோம். మమ్మల్ని మీరు ఎందుకు పిలిచారో ఆ చిత్తాన్ని మా ద్వారా మీరు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. இந்த உபத்திரமான காலத்திலே ఈ యొక్క ఉపద్రవ సమయంలో எங்களுடைய குடும்பத்தில் எந்த ஒரு குறைவில் ஏற்படாதபடிக்கு நிறைவாக ஆசீர்வதித்து வருவதற்காய் சோத்தரிக்கிறோம். మా కుటుంబాల్లో ఏ కొరతలు లేకుండా సంపూర్ణంగా మీరు ఆశీర్వదిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. நாங்கள் மீண்டும் ஒன்று கூடி சபையாக உம்மை ஆராதிப்பதற்கு கிருபை தரப்போவதற்காய் சோத்தரிக்கிறோம். మేము ఒకటిగా చేరి సంఘంలో మేము మిమ్మల్ని ఆరాధించడానికి మీరు కృపనివ్వబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. இந்த வாழ்க்கையில் உள்ள எல்லா குறைகள் நிறைவாக்கி எங்களை ஆசீர்வதிக்க போவதற்காய் சோத்தரிக்கிறோம். మా యొక్క జీవితంలో ఉన్న కొరతలన్నింటినీ సంపూర్ణం చేసి మమ్మల్ని ఆశీర్వదించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. இன்னும் அநேகரை நீர் ரட்சித்து எங்கள் மூலமாக சபையில் கொண்டு வரப்போவதற்காய் சோத்தரிக்கிறோம். ఇంకా మీరు మా ద్వారా అనేకులను రక్షించి సంఘానికి తీసుకురాబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. உமது குமாரடி வருகைக்கு எங்களை ஆயத்தப்படுத்த போவதற்காய் சோத்தரிக்கிறோம். మీ కుమారుని రాకడకు మమ్మల్ని సిద్ధం చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. உமது நாமத்திற்கு நாங்கள் கோடான கோடி சோத்திரங்களை செலுத்துகிறோம். మీ నామానికే మేము కోట్లాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. உமது நாமத்திற்கு மகிமை உண்டாவதாக. మీ నామానికే మహిమ కలుగును గాక. இப்போது எங்களுடைய சோத்திர பலிகளை ஏறெடுத்த சோத்திர பலிகளை அங்கீகரித்ததற்காக உம்மை சோத்தரிக்கிறோம். ఇప్పుడు మేము చెల్లించిన స్తుతులు స్తోత్రములు మీరు అంగీకరించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. இயேசு நாமத்தில் எங்களுடைய சோத்திர பலிகளை அங்கீகரித்த தேவனை சோத்தரிக்கிறோம். యేసుక్రీస్తు వారి నామములో మా స్తుతులు స్తోత్రాలు అంగీకరించిన దేవునికి స్తోత్రాలు. ஆமென். ఆమేన్. ஹல்லேலூயா. హల్లెలూయా. இதனால் தேவனுடைய வார்த்தையை நாம் பார்ப்போம். ఇదిన దేవుని యొక్క మాట మనం చూద్దాము. தேவ நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామానికి మహిమ కలుగును గాక. இப்போது நம்மை சுற்றி இருக்கிற அநேக ஆபத்துகளை நாம் அறிந்திருக்கிறோம். మన చుట్టూ ఉన్న అనేక ఆపదలను మనము ఎరిగి ఉన్నాము. எனவே இந்த நேரத்தில் நாம் என்ன செய்ய வேண்டும்? ఈ సమయంలో మనం ఏం చేయాలి? ஆண்டவர் இயேசு கிறிஸ்து ஒரு ஓமானம் மூலமாக நம்மோடு பேசுகிறார். ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. என்னோடு எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. லூக்கா 18ஆம் அதிகாரம் 1ஆம் வசனத்தை பார்க்கும்போது లూకా 18వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. நாம் முதலில் இதில் உள்ள முக்கியமான காரியத்தை நாம் புரிந்து கொள்ள வேண்டும். మొదట మనం ఇక్కడ ఉండే ముఖ్యమైన కార్యాన్ని మనం అర్థం நாம் చేసుకోవాలి. சோர்ந்து போகாமல் எப்போதும் இரவும் பகலும் எப்போதும் தேவனை நோக்கி ஜெபம் பண்ண வேண்டும் என்று இயேசு சொல்கிறார். మనము విసుగకుండా రాత్రి పగలు మనము దేవునికి ప్రార్థన చేయుచుండాలని చెప్తున్నాడు.
ஒருவேளை எந்த காரணத்திற்காக நாம் தேவனை நோக்கி நாம் ஜெபிக்கிறோமோ ఏ కారణం కొరకు మనము దేవుని చూచి ప్రార్థిస్తున్నామో அது நாம் எதிர்பார்க்கிற காரியம் வருவதற்கு தாமதப்படும் போது మనం ఎదురు చూచి ప్రార్థించే కార్యం మనకు రావడానికి దొరకడానికి ఆలస్యమైనప్పుడు அப்போது நாம் இதயத்தில் சோர்ந்து விடாதபடிக்கு మన హృదయంలో మనము సోలిపోకుండా அப்போ தேவனை நோக்கி நாம் என்ன செய்ய வேண்டும் உண்மையாக நாம் தொடர்ந்து நாம் பிரார்த்தனை செய்ய வேண்டும் అయినా కూడా మనం దేవుని వైపు చూస్తూ నిజంగా మనము క్రమంగా మనం ప్రార్థిస్తూ ఉండాలి இன்றைக்கு உங்களுடைய வாழ்க்கையில் நீங்கள் அநேக காரியத்திற்காக நீங்கள் தேவனை நோக்கி பிரார்த்தனை செய்யலாம் ఈ దినం మీరు మీ జీవితంలో అనేక కార్యాల కొరకు దేవుని చూసి ప్రార్థించవచ్చు நல்ல ஒரு உத்தியோகத்திற்காக நீங்கள் பிரார்த்தனை செய்து கொண்டிருக்கலாம் మంచి ఉద్యోగం కొరకు ప్రార్థన చేయవచ్చు இல்ல வீட்டில் உள்ள அந்த சில பேர் வியாதி இருக்கலாம் வியாதியிலிருந்து விடுதலை பெறுவதற்காக நீங்கள் பிரார்த்தனை செய்து கொண்டிருக்கலாம் ఇంట్లో ఉండే కొంతమందికి వ్యాధి ఉండొచ్చు వాళ్ళ వ్యాధులు బాగవడానికి మీరు ప్రార్థన చేయవచ్చు உங்களுக்கு உள்ள கடன் பிரச்சனை விடுதலை தருவதற்காக நீங்கள் பிரார்த்தனை செய்யலாம் మీకుండే అప్పు సమస్యల నుంచి విడిపింపబడడానికి ప్రార్థించవచ్చు அதுபோல சாத்தானுடைய கிரிகள் குடும்பத்திலிருந்து அதிலிருந்து விடுதலை பெறுவதற்காக பிரார்த்தனை செய்யலாம் కుటుంబంలో సాతాను క్రియలు ఉన్నట్లయితే దాని నుంచి విడుదల పొందడానికి మీరు ప్రార్థించవచ్చు தேவனை அறியாமல் இன்னும் ரட்சிக்கப்படாத இருக்கிற அந்த ஜனங்களுக்காக நீங்க பிரார்த்தனை செய்து கொண்டிருக்கலாம் దేవుణ్ణి ఎరుగక ఇంకా రక్షణ పొందకుండా ఉండే జనుల కొరకు మీరు ప్రార్థించవచ్చు சோ அதே போல இப்ப தேசத்தில் நடக்கிற இந்த கொரோனா வைரஸ் ஆபத்துல இருந்து நம்ம விடுவிப்பதற்காக நீங்க பிரார்த்தனை செய்து கொண்டிருக்கலாம் ఇప్పుడు దేశంలో జరుగుతున్న ఈ కరోనా వైరస్ నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి మీరు ప్రార్థించవచ్చు எந்த ஒரு காரியத்திற்காக நாம் பிரார்த்தனை செய்தாலும் ఏ కార్యం కొరకు మనము ప్రార్థన చేసినా தேவன் நம்மை பார்த்து சொல்கிறார் దేవుడు మనల్ని చూసి நீங்கள் చెప్తున్నాడు சோர்ந்து போகாதபடிக்கு இரவும் பகலும் என்னை நோக்கி நீங்கள் பிரார்த்தனை செய்தால் మీరు విసుగకుండా రాత్రి పగలు నాకు ప్రార్థన చేసినట్లయితే தேவன் நமக்கு கட்டாயமாக அதற்கு பதில் தருவார் దేవుడు ఖచ్చితంగా దానికి బదులు దయచేస్తాడు அதற்காக தான் இயேசு ஒரு ஓமானம் சொல்கிறார் అందుకే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని ஒரு చెప్తున్నారు அநீதியுள்ள நியாயாதிபதி ஒருவன் இருக்கிறார் நம்முடைய தேவன் ஒரு நீதியுள்ள நியாயாதிபதியாக இருக்கிறார் ఒక అనీతిమంతుడైన న్యాయాధిపతి ఉన్నాడు కానీ మన దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతిగా ఉన్నాడు சோ அதை தான் நம்ம லூக்கா 18ஆம் அதிகாரத்தில் ஒரு ஓமானம் மூலமாக பார்க்கிறோம் అదే మనం లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక ఉపమానంగా చూస్తున్నాము ஒரு கிராமத்துல பார்த்தா ஒரு அநீதியுள்ள நியாயாதிபதி இருக்கிறார் ఒక పట్టణంలో చూస్తే ఒక అనీతిమంతుడైన న్యాయాధిపతి ఉన్నాడు அவன்கிட்ட பார்த்தா அவன் எப்படிப்பட்டவன் என்று அழகாக சொல்கிறார் అతడు ఎటువంటి వాడని ఇక్కడ అందంగా చెప్పబడి அந்த ఉన్నది தேவனுக்கு பயப்படாதவன் மனுஷனை மதிக்காதவனாக இருக்கிறான் అతడు దేవునికి భయపడిన వాడు మనుషులని లక్ష్య పెట్టిన వాడని చెప్పబడి அந்த ఉన్నది தேவனுக்கு எந்த மனுஷன் பயப்படவில்லையோ ఈ దేవునికి ఏ మనిషి అయితే భయపడలేదో அவன் துணிகரமான பாவம் செய்கிறவனாக இருக்கிறான் అతడు తెగించి పాపం చేసే వ్యక్తిగా ఉంటాడు மனுஷனை மதிக்காதவன் என்ற அர்த்தம் மனுஷன் அன்பு செலுத்தாதவனாக இருக்கிறான் మనుషుల్ని నిర్లక్ష్యం చేసేవాడంటే మనుషుల్ని ప్రేమించిన వాడు அவர்கள் படுகிற கஷ்டத்தை புரிந்து கொண்டும் அவர்கள் இரக்கம் காட்டாதவனாக இருக்கிறான் ఎదుటి వారు పడుతున్న కష్టం అర్థమై కూడా వారి మీద కనికరం చూపనివాడు இப்படிப்பட்ட சுபாவத்தை கொண்ட ஒரு அநீதியுள்ள நியாயாதிபதியாக இருந்த போதும் ఇటువంటి ఒక స్వభావం కలిగిన అనీతిమంతుడైన ఒక న్యాయాధిపతిగా ఉన్నప్పటికీ ஒரு விதவை தனக்கு உள்ள நியாயத்தை தீர்த்து தருமாறு தொடர்ந்து அவனை நோக்கி வந்து அவனை தொந்தரவுபடுத்திய போது ఒక విధవరాలు ఆమెకి న్యాయం జరిపించమని ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి నిత్యము వస్తూ అతన్ని బతిమలాడుతూ ఉండగా அவளுக்கே அந்த அநீதியுள்ள நியாயாதிபதி நியாயத்தை செய்வானாகில் ఆమెకు ఆ నీతిమంతుడైన న్యాయాధిపతి సహాయం చేస్తాడు అంటే நம்முடைய தேவன் நீதியுள்ள நியாயாதிபதியாக இருக்கிறார் మన దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతిగా ఉన్నాడు எனவே அந்த நீதியுள்ள நியாயாதிபதி என்ன செய்வார் என்று இயேசு சொல்கிறார் మన నీతి కలిగిన న్యాయాధిపతిగా ఉన్న దేవుడు ఏం చేస్తాడో చెప్తున్నాడు லூக்கா 18ஆம் அதிகாரத்தில் 7வது வசனத்தை படிப்போம் 7-8 படிப்போம் లూకాసు వార్త 18వ అధ్యాయంలో 7-8 వచనాలు చదువుదాము. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. சீக்கிரமாக உங்களுக்கு சீக்கிரமாக நியாயம் செய்வார் என்று சொல்கிறார். మీకు త్వరగా న్యాయం తీర్చును అని చెప్పబడుతుంది. ஆனால் இயேசு நமக்கு சொல்கிற காரியம் என்ன? యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్న కార్యం ఏంటి? நாம் சோர்ந்து போகாதபடிக்கு இரவும் பகலும் அவரை நோக்கி நாம் பிரார்த்தனை செய்ய வேண்டும். మనము విసిగిపోకుండా దీవారాత్రులు మనము మొరపెట్టాలి. அப்போது அவர் என்ன செய்கிறார்? అప్పుడు ఆయన ఏం நாம் చేస్తున్నాడు? எந்த காரியத்தை தேவன் நோக்கி கேட்கிறோமோ அதற்கு சீக்கிரமாக நமக்கு பதில் அளிப்பார் என்று சொல்கிறார். ఏ కార్యం కొరకు మన దేవుని చూచి మనము అడుగుతూ ఉన్నామో ఆ కార్యాన్ని మనకు త్వరగా జరిపిస్తాడని చెప్తున్నాడు. நாம் தேவனை நோக்கி பிரார்த்தனை செய்யும்போது தேவன் நமக்கு 3 பதில்களை தருகிறார். మనం దేవుని వైపు చూసి ప్రార్థించినప్పుడు దేవుడు 3 జవాబులు మనకి ఇస్తున్నాడు. எல்லாருடைய பிரார்த்தனைக்கு இந்த 3 விதமான பதில்கள் மாத்திரமே தேவன் தருகிறார். ప్రతి ఒక్కరు చేస్తున్న ఎన్ని రకాల ప్రార్థన చేసినా కూడా ఈ 3 రకాలైన జవాబే దేవుడు ఇస్తున్నాడు. தேவன் என்ன சொல்றார்? எஸ், ஆமா, நான் உனக்கு செய்ய போற நீ சொன்ன ஜெபத்துக்கு நான் பதில் அளிக்க போறேன்னு சொல்றாரு. అవును, నువ్వు చేస్తున్న ప్రార్థనకి నేను జవాబిస్తాను అని చెప్తున్నాడు. அடுத்தது ரெண்டாவது என்ன செய்றார்? நோ, இது உனக்கு வந்து நான் செய்ய முடியாது அப்படிங்கிறார். లేదు, ఇది నీకు నేను చేయలేను అని చెప్తున్నాడు. மூன்றாவது வெயிட் ஃபார் மீ, அதாவது எனக்காக காத்திரு, அதாவது நான் நீ சொல்ற காரியத்தை செய்யறதுக்கு இன்னும் டைம் இருக்கு அப்படி காத்திருக்க சொல்கிறார். మూడవదిగా ఏం చెప్తున్నాడంటే అవును కనిపెట్టు, నేను నువ్వు చెప్పి నువ్వు
నువ్వు అడిగిన కార్యం చేయడానికి నువ్వు వేచి ఉండని చెప్తున్నాడు. முதலில் நோ, அதாவது இல்லை என்று சொல்கிற அந்த ஜெபத்துடைய ஒரு உதாரணத்தை பார்க்கணும். లేదు అని చెప్తున్న ఆ ప్రార్థన యొక్క ఉదాహరణ చూద్దాము. இயேசு கிறிஸ்துடைய வாழ்க்கை நடந்த காரியத்தை நாம் பார்க்கணும். యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన కార్యము మనం చూద్దాము. மத்தேயு 26ஆம் அதிகாரத்தை எடுத்துக்கொள்வோம். మత్తయి సువార్త 26వ అధ్యాయం తీసుకుందాము. அதுல 39, 42, 44 படிப்போம். 39, 39, 42, 44 படிப்போம். 42, 44 చదువుదాం. இது நம்ம எல்லாருக்கும் இந்த விஷயம் தெரியும். ఇది మనకందరికీ కూడా ఈ విషయం తెలుసు. இயேசு கிறிஸ்து கடைசியாக கெத்செமனே தோட்டத்தில் தேவனை நோக்கி பிரார்த்தனை செய்கிறார். యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నారు. அவருடைய ஆத்மா என்ன செய்கிறது? அந்த மரணத்துக்கு ஏதுவான துக்கம் கொண்டிருக்கிறது. ఆయన యొక్క ఆత్మ మరణానికి హేతువైన దుఃఖం పరచబడి ఉన్నది. இந்த கொடிதான இந்த சிலுவை மரணத்தை ஏற்றுக்கொள்வதற்கு ஒரு மனதுக்கு கலக்கமாக இருக்கிறது. ఆయన ఈ సిలువ మరణాన్ని ఆయన పొందుటకు ఆయనకు కలత చెంది ఉన్నాడు. இப்போது பிதாவாகிய தேவனை நோக்கி பிரார்த்தனை செய்கிறார். ఆయన తండ్రి అయిన దేవుని చూచి ప్రార్థిస్తున్నాడు. இந்த பாத்திரம் என்னை விட்டு நீங்க கூடுமா நீங்கபடி செய்யும். ఈ పాత్ర నా నుంచి తొలగట అయితే మీరు తొలగించండి. ஆனால் என்னுடைய சித்தத்தின்படி அல்ல, உம்முடைய சித்தத்தின்படி ஆக கடவுது. కానీ నా యొక్క చిత్త ప్రకారం కాదు, మీ యొక్క చిత్త ప్రకారంగానే జరగని అంటున్నాడు. இதை அவர் 3 முறை இந்த பிரார்த்தனை செய்து முடிக்கிறார். ఈ ప్రార్థన ఆయన 3 సార్లు చేసి ముగిస్తున్నాడు. அப்ப இதோட பிரார்த்தனையுடைய தேவனுடைய பதில் என்னதுக்கு? దీని యొక్క ఈ ప్రార్థనకు యొక్క దేవుని యొక్క బదులు ఏంటి? இயேசு என்ன கேட்டார்? యేసుక్రీస్తు వారు ఏమడిగారు? இந்த சிலுவை மரணத்தில் நான் இந்த கஷ்டப்படாதபடிக்கு இதிலிருந்து என்னை விடுவிக்க கூடினால் விடுவியும் அப்படின்னு கேட்கிறார். ఈ సిలువ మరణంలో నేను బాధపడకుండా మీరు విడిపించగలిగితే మీరు విడిపించండి అంటున్నాడు. தேவன் நோ, இல்லை, நீ இந்த பாத்திரத்தில் நீ பானம் பண்ணியே ஆக வேண்டும், இந்த பாவத்தை என்னுடைய பாவத்தை சுமந்தே ஆக வேண்டும் என்று அவர் கட்டளையிடுகிறார். కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? లేదు, ఈ పాత్రను నువ్వు ఖచ్చితంగా నువ్వు పొందవలసి ఉన్నది, నువ్వు అంగీకరించవలసి ఉన్నదని ఆయన చెప్తున్నాడు. ஸோ எனவே அவருடைய மனசுல இப்போ கிளாரிட்டி ஆயிடுச்சு. ஓகே, அவருக்கு தெரியும், இருந்தாலும் அவர் ஒரு மனுஷனாக இருக்கிற காரணத்தால் தேவனை நோக்கி பிரார்த்தனை செய்கிறார். ఆయనకి తెలుసు, అయినా కూడా ఆయన ఒక మనిషిగా ఉన్న కారణం చేత ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. எனவே நோ, இல்லை என்று சொல்கிற தேவனுடைய பதிலை நாம் பார்க்கிறோம். లేదు అని చెప్పే దేవుని యొక్క జవాబును మనం చూస్తున్నాము. இது தேவகுமாரனாகிய இயேசுவுக்கு நடந்த காரியம். ఇది దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారికి జరిగిన కార్యము. இப்போது பவுலுடைய வாழ்க்கையில் நடந்தது என்று பார்ப்போம். ఇప్పుడు పౌలు యొక్క జీవితంలో ఏం జరిగిందో చూద్దాము. என்னோட எடுத்துக்கொள்ளுங்க 2 கொரிந்தியர் 12ஆம் அதிகாரம். నాతో పాటు తీసుకోండి 2 కొరింథీయులు 12వ అధ్యాయము. அதுல 7 இருந்து 10 படிப்போம். 7 నుంచి 12 వరకు చదువుదాము. 7 இருந்து 10 போடுங்க. 7 నుంచి 10 వరకు చదువుదాము. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. இல்ல பவுலுடைய வாழ்க்கையில் தேவன் என்ன செஞ்சிருக்கார்? ஒரு சரீரத்தில் அவனுக்கு ஒரு குறைகளை தந்திருக்கிறார். ఇక్కడ దేవుడు పౌలు యొక్క జీవితంలో తన శరీరంలో ఒక కొరతనిచ్చి ఉన్నాడు. அந்த சரீர பலகீனங்களை அவனை விட்டு விலகும்படியாக தேவனை நோக்கி பிரார்த்தனை செய்கிறார். ఆ శరీర బలహీనతలు అతని నుంచి తొలగిపోయే విధంగా దేవుని చూసి ప్రార్థిస్తున్నాడు. இயேசுவை போலவே அவன் என்ன செய்யறான்? 3 முறை இயேசு கிட்ட பிரார்த்தனை பண்றான். యేసుక్రీస్తు వారి వలె అతడు 3 సార్లు ముమ్మార్లు దేవునికి ప్రార్థిస్తున్నాడు. 8వ వచనం படிப்போம். 8వ వచనం చదువుదాము. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొట్టిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ஆனா இயேசு என்ன பதில் தராரு? యేసుక్రీస్తు వారు ఏ జవాబిస్తున్నారు? நோ, உன்னுடைய பலவீனத்தை எடுத்து போட முடியாது. నీ బలహీనాన్ని నేను తీసివేయలేనని చెప్తున్నారు. ஆனா அதுக்கு என்ன சொல்றாரு? என்னோட கிருபை எனக்கு தருவா, ஆனா பலவீனம் அப்படியே தான். కానీ ఏం చెప్తున్నారంటే నా యొక్క కృప నీకు చాలును, నీ బలహీనత అలాగే ఉంటుందని చెప్తున్నాడు. அப்ப இதோட அர்த்தம் என்ன நீங்க நம்ம புரிஞ்சுக்கலாம். అంటే దీని యొక్క అర్థం ఏంటో మనం అర్థం நாம் చేసుకుందాం. அநேக காரியம் நம்ம தேவனை நோக்கி நம்ம பிரார்த்தனை செய்றோம். అనేక కార్యాల కొరకు మనం దేవుని చూచి ప్రార్థిస్తున్నాం. நம்ம அநேகருடைய மனசுல என்ன இருக்கு? நம்ம கேட்கிறது தேவன் கட்டாயம் தரணும். అనేకుల మనసులో ఏముందంటే మనం అడుగుతున్న ప్రతి వాటికి దేవుడు ఖచ్చితంగా జవాబు ఇవ్వాలి. இப்ப நீங்களே யோசிச்சு பாருங்க, நம்ம ஒரு நம்மளோட பிள்ளைகள் நம்மகிட்ட கேட்கறாங்க. మీరే ఆలోచించండి, మన పిల్లలు మన దగ్గర అడుగుతున్నారు. நம்மகிட்ட பல காரியங்கள் நம்ம பிள்ளைகள் கேட்கறாங்க. మన దగ్గర అనేక కార్యాలు మన బిడ్డలు எல்லா అడుగుతున్నారు. காரியத்தையும் நம்ம தருகிறோமா? అన్ని మనం ఇస్తున్నామా? யோசிச்சு பாருங்க. ఆలోచించి చూడండి. நாம் தராத போது தேவன் எல்லாவற்றையும் எப்படி அவர் தருவார்? మనమే అలాగే ఇవ్వకుండా ఉన్నప్పుడు మన దేవుడు ఎలాగ మనం ఇస్తాడు? எனவே நம்முடைய தேவனுக்கு தெரியும் எது நமக்கு தந்தா சரியா இருக்குங்கிறத அவர் உணர்ந்த காலத்தில் எது தர விரும்புகிறாரோ தருகிறார், எது தர வேண்டும் நினைக்கிறாரோ தராமல் இருக்கிறார். మన దేవునికి బాగా తెలుసు మనకి ఏది ఇవ్వాలి అనుకుంటున్నారో దాన్ని ఇస్తున్నారు, మనకి ఏది ఇవ్వకూడదు అనుకున్నారో అది ఇవ్వటం లేదు. இப்போ என்னுடைய வாழ்க்கையிலும் నా యొక్క జీవితంలో என்னோட மனைவி பார்த்தா ஹாஸ்பிட்டல் இருந்த போது నా భార్య హాస్పిటల్లో ఉన్నప్పుడు ஒய்ஃபுக்கு ஒரு பரிபூர்ண சுகத்தை கொடுத்து விடுதலை தாங்க அப்படின்னு அந்த பிரார்த்தனை தான் பண்ணேன். నా యొక్క భార్యకి పరిపూర్ణ స్వస్థత ఇచ్చి విడిపించండి అని చెప్పాను. என்னுடைய மனசுல ஆமா அவர் பதில் எனக்கு தரணும் அப்படிதான் இருந்தது. నా యొక్క మనసులో నాకు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇవ్వాలి అనుకున్నాను.
அதுக்கு ஆமா சரி நான் உன்னை குணப்படுத்துறேன் அப்படின்னு சொல்ல அந்த பதில தான் நான் விரும்புறேன். అవును సరే నేను బాగు చేస్తాననే బదులే నేను ఎదురు చూశాను. ஆனால் தேவன் நோ முடியாது அப்படின்னு சொல்லிட்டார். కానీ దేవుడు వీలవదు అని చెప్పాడు. அப்ப நம்முடைய வாழ்க்கை நாம் என்ன நினைக்கிறோம்? தேவன் நம்ம சொல்ற காரியம் எல்லாத்தையும் எஸ் ஆமா அப்படின்னு சொல்றத நம்ம நினைக்கிறோமா? మనం ఏమనుకుంటున్నాము? దేవుడి దగ్గర మనం అడుగుతున్న ప్రతి విషయానికి ఆయన అవును సరే ఇదిగో అని ఇవ్వాలి అనుకుంటున్నామా? పౌலை போல இயேசுவை போல நாம் எப்போது நாம் புரிந்து கொள்ள போகிறோம்? కానీ మనము పౌలు వలె యేసుక్రీస్తు వారి వలె ఎప్పుడు మనం అర్థం చేసుకోబోతున్నాము? நம்முடைய வாழ்க்கை தேவன் எப்போது நோ அத முடியாது என்று சொல்கிறாரோ, మన జీవితంలో ఎప్పుడు దేవుడు ఇది కుదరదు అంటున్నారో அதை நாம் ஒத்துக்கொண்டு ஓகே தேவனுடைய சித்தத்தின்படி வாழ்வதற்கு நம்ம அர்ப்பணிக்க தயாராக இருக்கிறோமா? సరే అని ఆ మాటకు ఒప్పుకొని మనము அதன்படி வாழ தயாராக இருக்கிறோமா? దాని ప్రకారంగా జీవించడానికి సిద్ధంగా ఉన్నామా? இப்போ உதாரணத்துக்கு ஒரு உத்தியோகத்துக்காக நீங்க பிரார்த்தனை பண்றீங்க. మీరు ఉదాహరణకు ఒక ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నారు. தேவன் அந்த உத்தியோகத்தை தர விரும்பல. దేవుడు ఆ ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. அப்போது உங்கள் மனது கஷ்டப்படுகிறதா? ஆர் தேவன் விரும்பல. சோ தேவனுடைய சித்தத்தின்படி நான் ஒரு ஒப்பு கொடுக்கிறேன் என்று சொல்வதற்கு தயாராக இருக்கிறீர்களா? అప్పుడు దేవుడు లేదంటున్నారని మీరు బాధపడుతున్నారా? లేదు దేవునికి చిత్తం లేదు, నేను దేవుని చేతికి నన్ను అప్పగిస్తానని చెప్పి మీరు అనుకుంటున్నారా? ஆனால் தேவன் நம்மை பவுலை போல நாம் வாழ விரும்புகிறார். దేవుడు మనము పౌలు వలె జీవించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. அவர் எப்போது நோ என்று சொல்கிறாரோ அதை நாம் அப்படியே ஏற்றுக்கொண்டு ஓகே தேவனுக்கு சித்தமில்லை என்று வாழ விரும்புகிறார். దేవుడు ఎప్పుడైతే లేదు అని చెప్తున్నారో అప్పుడు దేవుని చిత్తము లేదని చెప్పి మనం మనల్ని సమర్పించి జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. இரண்டாவது காரியம் பார்ப்போம். రెండవ కార్యం చూద్దాం. நாம் நம்முடைய பிரார்த்தனைக்கு தேவனுக்காக காத்திருக்க வேண்டும் என்று தேவன் சில நேரத்தில் சொல்வார். దేవుడు కొన్నిసార్లు ఈ ప్రార్థనలు ఎందుకు నువ్వు వేచి ఉండు కనిపెట్టి ఉండని చెప్తారు. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. సంగీతం 37:7 எடுத்துப்போம். 37వ కీర్తన 7వ వచనం తీసుకుందాము. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమును వర్ధిల్లువాని చూచి వ్యసనపడకుము. ஓகே நாம் என்ன செய்யணும்? தேவனுக்காக காத்திருக்கணும். அதாவது தேவனை நோக்கி நாம் பிரார்த்தனை செய்யறோம். మనము దేవుని చూచి ప్రార్థిస్తూ ఉన్నాము. நம்ம சரீரத்துல சில பிரச்சனைக்காக நாம் பிரார்த்தனை செய்யலாம். శరీరంలో కొన్ని సమస్యల కొరకు మనం ప్రార్థన చేయవచ్చు. இல்ல நமக்கு ஒரு நல்ல ஒரு உத்தியோகம் வேணுங்கிறதுக்காக பிரார்த்தனை செய்யலாம். మంచి ఒక ఉద్యోగం కావాలని మనం ప్రార్థించవచ్చు. இல்ல நம்முடைய வாழ்க்கையில உள்ள கடன் பிரச்சனை தீரணும் நம்ம பிரார்த்தனை செய்யலாம். మన జీవితంలో ఉండే అప్పు సమస్యలు తీరాలని మనం ప్రార్థించవచ్చు. எப்படிப்பட்ட பிரார்த்தனையாக இருந்தாலும் అది ఎలాంటి ప్రార్థనగా ఉన్నా அதற்கு தேவன் நம்மை பார்த்து நீ தேவனுக்காக அமர்ந்து அவருக்காக காத்திரு. కానీ దేవుడు దాని కొరకు ఇచ్చే బదులు ఏంటంటే నువ్వు దేవుని కొరకు కనిపెట్టి ఉండు, దేవుని కొరకు నువ్వు నమ్మకంగా ఉండని చెప్తున్నాడు. ஆனா யாருக்கு எல்லாமே நடக்குது அவனை பார்த்து பொறாமப்படாத. కానీ ఎవరికి అన్ని కూడా వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి వాళ్ళని చూసి నువ్వు అసూయపడవద్దు. உன்னை குறித்து தேவனுடைய சித்தம் என்னவோ அதற்காக நீ காத்திருக்க வேண்டியது அவசியமாக இருக்கிறது. నీ గురించి దేవుడి చిత్తం ఏమైతే ఉందో దాని కొరకు నువ్వు కనిపెట్టి ఉండడం, వేచి ఉండడం చాలా అవసరము. நம்மை பார்த்து தேவன் என்ன சொல்கிறார்? మనల్ని చూసి దేవుడు ఏం அது చెప్తున్నాడు? 34வது வசனத்தை படிப்போம். 37 34 படிப்போம். 37వ కీర్తనలో 44వ వచనం చదువుదాము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. அப்படி நாம் தேவனுக்காக காத்திருந்து என்ன செய்ய வேண்டும்? அவருடைய வசனத்தை கீழ்ப்படுத்தி நடக்க வேண்டும். దేవుని కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. అదే విధంగా ఆయన యొక్క వాక్యం ఆయన మార్గంలో మనం నిలిచి చూడాలి. அவருடைய வசனத்துக்கு நாம் வாழ வேண்டும். ఆయన వాక్య ప్రకారంగా మనం அப்படி జీవించాలి. நீங்கள் நானும் வாழ்ந்து அவருக்காக காத்திருக்கும் போது అలాగే జీవించి మీరు నేను కనిపెట్టి ఉన్నప్పుడు அவர் தம்முடைய சித்தமான நேரத்தில் நமக்கு கட்டாயமாக தருவார். ఆయన చిత్తగిచ్చిన సమయంలో ఖచ్చితంగా మనకి ఇస్తాడు. அதான் பிரசங்கி 3ஆம் அதிகாரம் 11ஆம் வசனம் சொல்லப்பட்டிருக்கு. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము பிரசங்கி 3ஆம் அதிகாரம் 11ஆம் வசனம் சொல்லப்பட்டிருக்கு. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనంలో చెప్పబడుతున్నది. கர்த்தர் சகலவற்றையும் அதனதன் காலத்தில் நித்தியாக செய்திருக்கிறார் என்று சொல்லப்பட்டிருக்கு. దేవుడు దాని కాలమందు అది చక్కగా ఉంటున్నట్లు చేసి ఉన్నాడని చెప్పబడి ஆனால் ఉన్నది. தேவன் எல்லாவற்றுக்கும் ஒரு காலத்தை வைத்திருக்கிறார். దేవుడు అన్నిటికీ ఒక సమయాన్ని కాలాన్ని அந்த ఉంచుతున్నాడు. காலத்திற்காக நீங்களும் நானும் காத்திருக்க வேண்டியது அவசியமாக இருக்கிறது. ఆ కాలం వరకు మీరు నేను వేచి ఉండడం చాలా అవసరము. இந்த வசனத்தை நீங்கள் எல்லோரும் படித்து மனதில் வைத்துக் கொள்ளுங்கள். ఈ వాక్యాన్ని మీరు అందరూ చదివి మీరు మనసులో ఉంచుకోండి. பிரசங்கி 3ஆம் அதிகாரம் 11ஆம் வசனம். ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. దేని కాలమునందు చక్కగా ఉంటున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ஓகே சோ அப்படி அவருடைய காலத்திற்காக நீங்கள் காத்திருக்க வேண்டியது அவசியமாக இருக்கிறது. ఆయన యొక్క కాలం వరకు మీరు వేచి ఉండడం చాలా అవసరము. ஆபிரகாம் 75 வயதாக இருந்தபோது అబ్రహాము 75 సంవత్సరాలు ఉన్నప్పుడు அவனை பார்த்து தேவன் சொன்னார், அவனுக்கு வாக்குத்தத்தத்தை தந்தார். ఆయన చూసి దేవుడు వాగ్దానంగా చెప్పాడు, உன்னுடைய சந்ததி வானத்தின் நட்சத்திரங்கள் போல திரளாக இருக்கும் என்று சொன்னார். నీ యొక్క సంతతి ఆకాశ నక్షత్రముల వలె విస్తారంగా ఉంటాయని చెప్పాడు. ஆனால் அவனுக்கு 100 வயதாக இருந்தபோது அவனுடைய சாராவுடைய கர்ப்பத்திலிருந்து ஈசாக்கு பிறந்தார். అతనికి 100 సంవత్సరాలు అయినప్పుడే సారా యొక్క గర్భం ద్వారా ఇస్సాకు జన్మించాడు. சோ அப்படி அவனுக்கு காத்திருக்க வேண்டியது அவசியமாக இருக்கிறது. అన్ని సంవత్సరములు అతను వేచి ఉండవలసిన అవసరం ఉంది. ஏன்னா அவருடைய வாழ்க்கையில் சில காரியத்தை தேவன் மாற்ற விரும்புகிறார். ఎందుకంటే దేవుడు అతని జీవితంలో కొన్ని కార్యాలు మార్చడానికి ఇష్టపడుతున్నాడు.
அந்த மாற்றங்கள் நிறைவேறிய பிறகு அவனுக்கு தர வேண்டிய ஆசீர்வாதத்தை தருவதற்கு தயாராக இருக்கிறார். ఆ యొక్క కార్యాలు నెరవేరిన తరువాత దేవుడు అతనికి చెప్పిన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. அப்ப நம்முடைய வாழ்க்கையில் நாம் தேவனுடைய சித்தத்தை உணர்ந்து கொள்வதற்கு நமக்கு பொறுமை அவசியமாக இருக்கிறது. మన యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని మనము తెలుసుకోవడానికి మన జీవితంలో ఓర్పు అవసరమై ఉన్నది. இரண்டாவது நம்ம பார்த்தோம், நாம் தேவனுக்கு காத்திருக்க வேண்டும் என்று பார்த்தோம். రెండవదిగా మనం చూసాము దేవుని కొరకు మనం కనిపెట్టి ఉండాలని చూసాము. மூன்றாவது தேவன் ஆமாம் நான் உனக்கு தரப்போறேன்னு சொல்ற காரியத்தை பார்த்தோம். మూడవదిగా అవును నేను దీన్ని ఇస్తున్నానని చెప్పే కార్యాన్ని చూద్దాము. என்னோட எடுத்துக்கொள்ளும் மார்க் 9ஆம் அதிகாரம். నాతో పాటు తీసుకోండి మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్క్ 9లో 17 నుంచి படிக்கும். 9వ అధ్యాయంలో 17 నుంచి చదువుదాము. జన సమూహంలో ఒకడు బోధకుడా మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు మురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును. ஓகே, ஒரு என்ன செய்யணும், ஒரு தகப்பன் பிள்ளையை அழைச்சிட்டு வரான். அவனுக்கு என்னன்னா அவனுக்கு வந்து பிசாசோட கிரியை இருக்கு, அதுல இருந்து விடுதலை தரதுக்காக அவன் வர்றான். ఒక తండ్రి తన కొడుకుని తీసుకొస్తున్నాడు, యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొస్తున్నాడు. అతనికి దయ్యం పట్టి ఉన్నది, దానివల్ల అబ్బాయి చాలా ఇబ్బంది పడుతున్నాడు, దాని నుంచి విడిపించమని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు యేసు அவனை பார்த்து கேட்கிறார். ఇప్పుడు యేసుక్రీస్తు వారు అతన్ని చూసి అడుగుతున్నారు. 21-22 படிப்போம். అది 21-22 ఇందులోనే 21-22 చదువుదాము. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, సో యేసు கேக்குறது எவ்வளவு வருஷமா அவனுக்கு இருக்கு இந்த ப்ராப்ளம் இருக்குன்னு கேக்குறாரு. యేసుక్రీస్తు వారు ఇది ఎంతకాలం వరకు ఇతనికి ఈ కార్యం జరుగుతున్నదని అడుగుతున్నాడు. அப்போ சொல்ற சிறு వయసుல இருந்து அந்த ப்ராப்ளம் இருக்குங்க. అప్పుడు అతను చెప్తున్నాడు ఇది బాల్యం నుండి ఈ అబ్బాయికి ఉంది అని చెప్తున్నాడు. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. ఓకే, அவன் என்ன கேக்குறான், అతడు ఏమడుగుతున్నాడు, ஏதாயும் செய்ய முடிந்தால் என் மேல இறங்கி செய்யுங்க அப்படிங்கறான். మీ వల్ల ఏదైనా అవ్వడానికి వీలైతే మాకు కనికరం చూపించండి అని చెప్తున్నాడు. அவனுடைய మనసులో என்ன இல்ல, விசுவாசம் இல்லை. అప్పుడు అతని మనసులో ఏమీ లేదు, విశ్వాసం లేదు. விசுவாசம் இல்லாமல் தேவனிடத்தில் எதை கேட்க நாம் பெற்றுக்கொள்ள முடியாது. విశ్వాసం లేకుండా మనం దేవుని దగ్గర ఏది కూడా పొందుకోలేము. அவன் இயேசு பார்த்து நினைக்கிறான், உங்களால இதை செஞ்சே முடிஞ்சா செய்யுங்க அப்படிங்கறான். అతను ఏమంటున్నాడు, మీకు ఏదైనా చేయి వీలవుతే మీరు చేయండి అంటున్నాడు. அப்ப நம்மளே ஒரு ஹாஸ்பிடல் போற டாக்டர்ட்ட கேக்குறோம். మనమే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర అడుగుతున్నాము. இப்ப நம்ம வீட்ல யாருக்கோ ஃபீவர் இருக்கு, அடிச்சிட்டு போய் சொல்றோம். మన ఇంట్లో ఎవరికో జ్వరంగా ఉంది, తీసుకొని వెళ్ళి చెప్తున్నాము. இந்த ஜுரம் கம்மியான ஏதாச்சும் இன்ஜெக்ஷன் போடுங்க, போட முடிஞ்சா போடுங்க அப்படின்னு சொன்னா எப்படி இருக்கும்? జ్వరం తగ్గాలి, ఇంజెక్షన్ వేయండి, కానీ మీకు వీలైతే వేయండి అని చెప్తే ఎలా ఉంటుంది? ஆனா நம்ம அந்த காரியத்துல வந்து நமக்கு விசுவாசம் இல்லை. ఆ కార్యం మీద మనకు విశ్వాసం లేదు. அப்ப அதை உணர்ந்து இயேசு என்ன சொல்கிறார்? அடுத்த வசனம் 23வது வசனத்தை படிப்போம். అప్పుడు దాన్ని గ్రహించిన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? 23వ వచనం చూద్దాము. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. சோ இத விசுவாசத்தோடு கேட்கும்போது கட்டாயமாக அது தேவன் தருவார் என்று பார்க்கிறோம். ఖచ్చితంగా విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు దాన్ని ఇస్తాడని మనం ఇప్పుడు చూస్తున్నాము. ஆனால் தேவனுடைய சித்தம் இருக்க வேண்டும், அப்போது நமக்கு தருவார். అది దేవుని చిత్తం ఉండాలి, అప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. சோ அவனுக்கு பிறகு அந்த பையனை வந்து அந்த அவனுடைய குமாரனை வந்து சொஸ்தப்படுத்துறாரு அவரு. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు తన కుమారుని స్వస్థపరుస్తున్నాడు. இன்னொரு இடத்துல நம்ம பார்ப்போம், மார்க் 5ஆம் அதிகாரத்தை எடுத்துப்போம். మనం ఇంకొక చోట చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం తీసుకున్నాము. அதுல 22ல இருந்து 24 படிப்போம். 22 నుంచి 24 వరకు చదువుదాము. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి, మార్క్ 5:22 ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయీరను నప్పుడు వచ్చి, ஓகே, யாயிரன்னு வந்து என்ன செய்யறான், அவனுடைய குமாரத்தை ரொம்ப வந்து சீரியஸா இருக்கா, சொஸ்தப்படுத்த வேண்டும் என்று இயேசுவிடம் வரும். అప్పుడు యాయీర్ అనే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అక్కడికి వచ్చి తన కుమార్తెకు చాలా అనారోగ్యంగా ఉంది, తను స్వస్థపరచమని చెప్పి అడుగుతున్నాడు. அடுத்த வசனம் 23 படிப்போம். 23వ వచనం చదువుదాము. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతి నుంచి వల్లనే ఆయనను మిగులు బతిమాలు కొనగా. సో ఓకే, நீங்க வந்து கை வச்சா பிழைப்பால் அப்படின்னு சொல்றாங்க. మీరు వచ్చి ఆ అమ్మాయి మీద చేతులు ఉంచగానే అమ్మాయి స్వస్థపరచబడుతుందని చెప్తున్నాడు. இப்போ என்ன நடக்குது பாப்போம், 35வது வசனத்தை பார்ப்போம். ఇప్పుడు చూద్దాము 35వ వచనాన్ని చదువుదాము. இப்போ அவட வீட்டை நோக்கி வந்து இயேசு போயிட்டு இருக்காரு. ఇప్పుడు వాళ్ళ ఇంటికి యేసుక్రీస్తు వారు వెళ్తూ ఉన్నారు. அப்ப 35வது వచనத்தை படிப்போம். ఇప్పుడు 35వ వచనాన్ని మనం చదువుదాము. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టిదువనిది. இப்போ குமாரத்தை மரித்து போயிட்டு செத்து போயிட்டா, இனிமே நீங்க ஏன் டிஸ்டர்ப் பண்றீங்க, அவர் விட்டுருங்க அப்படின்னு சொல்றாங்க. నీ కుమార్తె చనిపోయింది, ఎందుకు మీరు ఇంకా
ఖచ్చితంగా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు, విడిచిపెట్టండి అని చెప్తున్నారు. இப்போ இயேசு சொல்ற இந்த காரியத்தை நம்ம வந்து கவனமாக பார்க்க வேண்டும். ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న కార్యాన్ని మనం చాలా గమనించి వినాలి. 36வது వచనத்தை பார்ப்போம். 36వ వచనాన్ని చూద్దాము. యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. இப்போ பயப்படாதேன்னா என்ன அர்த்தம்? భయపడకు అంటే ఏమర్థము? Don't give up your faith. அத உன்னுடைய விசுவாசத்தை நீ விட்டு விடாதே அப்படினு இயேசு சொல்றாரு. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే నీ విశ్వాసం నువ్వు విడిచిపెట్టవద్దు అని చెప్తున్నారు. நம்ம మనసులో ஒரு பயம் வருது. మన మనసులో ఒక భయం వస్తుంది. ప్రేయర్ பண்றோம். ప్రేయర్ చేస్తున్నాము. அது நடக்குமா நடக்காத మనసులో என்ன அர்த்தம்? பயம் இருக்குன்னு அர்த்தம். நம்ம మనసులో అవిశ్వాసం இருக்கு, విశ్వాసం இல்லை. జరుగుతుందా జరగదా అంటే మన మనసులో విశ్వాసం లేదు, అవిశ్వాసం ఉందని అర్థము. సో இயேசு அதற்கு பின்பு அந்த மகளை உயிரோடு எழுப்புகிறார்னு பார்க்கிறோம். ఆ తర్వాత యేసుక్రీస్తు వారు అమ్మాయిని ప్రాణంతో లేపుతున్నారని మనం చూస్తున్నాము. సో இதிலிருந்து நாம் தெரிந்து கொள்ள வேண்டிய காரியம் தேவன் நம்முடைய ஜெபத்திற்கு எப்போது எஸ் ஆமாம் என்று எப்போது சொல்வார்? ఇందులో నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే ఎప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనలకు అవును అని సెలవిస్తున్నారంటే విశ్వాసంతో நாம் கேட்க வேண்டும். విశ్వాసంతో మనం అడగాలి. நம்ம மனதில் ஒருபோதும் பயம் இருக்க கூடாது. మన మనసులో ఎప్పుడు భయం ఉండకూడదు. நாம் சோர்ந்து போக கூடாது. మేము ఎప్పుడు కూడా మనము సొమ్మసిల్లి పోకూడదు. இரவு பகல் தொடர்ந்து அதை நோக்கி அதற்காக நாம் பிரார்த்தனை செய்ய வேண்டும். రాత్రి పగలు మనము నిత్యము దాని కొరకు ప్రార్థిస్తూ ఉండాలి. அப்போது இயேசு சொல்கிறார், అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, நான் நீதியில நியாயாதிபதியாக இருக்கிறேன். నేను నీతి కలిగిన న్యాయాధిపతిగా ఉన్నాను. நீ கேட்கிற காரியத்தை கட்டாயமாக உனக்கு செய்கிறேன். నువ్వు అడుగుతున్న కార్యాన్ని ఖచ్చితంగా నేను దయచేస్తాను. ஆமென். சோ ఆమేన్. இந்த நாள் நாம் என்ன பார்த்தோம்? ఈ రోజు మనం ఏం చూసాము? நாம் இப்போ வந்து பாத்தீங்கன்னா கொரோனா வைரஸ்க்காக நாம் பிரார்த்தனை செய்து ఇప్పుడు கொண்டிருக்கிறோம். మన కరోనా వైరస్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. நாம் சோர்ந்து போகாதபடிக்கு మనము సోలిపోకుండా தேவனை நோக்கி நாம் இரவும் பகலுமாக கண்ணீரோடு பிரார்த்தனை செய்யும் போது మనము రాత్రి పగలు కన్నీటితో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు நம்முடைய தேவன் நம்முடைய விசுவாசத்தை கனம் செய்கிற தேவனாக இருக்கிறார். మన దేవుడు మన యొక్క విశ్వాసాన్ని గణపరిచే దేవుడుగా ఉన్నాడు. நம்முடைய விசுவாசத்தை கனம் செய்து మన యొక్క విశ్వాసాన్ని చూచి சீக்கிரத்தில் இதிலிருந்து நம்மை வந்து விடுதலை செய்வார். త్వరగా ఆ కార్యం నుంచి మనల్ని విడిపిస్తాడు. எப்படி இந்த இயேசு சொன்னாரோ சீக்கிரத்தில் உங்களுக்கு நியாயம் செய்வார் என்று சொன்னாரோ త్వరగా నీకు నేను తీర్పు తీర్చనా అని చెప్తున్నాడు. சீக்கிரத்தில் நமக்கு இந்த தேசத்தில் ஒரு விடுதலை தருவார். త్వరగా ఈ దేశంలో మనకు దేవుడు గొప్ప విడుదల ఇస్తాడు. நீங்கள் இப்போது அதை தவிர வேறு எந்த காரியத்திற்காக தேவன் நோக்கி நீங்கள் பிரார்த்தனை செய்கிறீர்களோ ఇది మాత్రం కాకుండా ఇంకా ఏ విషయాలకు మీరు దేవుని చూసి ప్రార్థిస్తున్నారు? உங்களை பார்த்து இயேசு சொல்கிறார், మిమ్మల్ని చూసి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, சீக்கிரமாக நான் உனக்கு பதில் தருவேன். త్వరగా నేను మీకు జవాబిస్తాను. சீக்கிரமாக உனக்கு இந்த பிரச்சனையிலிருந்து விடுதலை தருவேன். త్వరగా నేను ఈ సమస్య నుంచి విడిపిస్తాను. ஆனா நீ என்ன செய்யணும்? இரவு பகலும் நீங்க சோர்ந்து போகாதபடிக்கு என்னை நோக்கி பிரார்த்தனை செய்ய வேண்டும். కానీ మీరేం చేయాలి? రాత్రి పగలు విసుగక మీరు ప్రార్థన చేయాలి. நான் என்னுடைய நேரத்தில் கட்டாயமாக உனக்கு பதில் தருவேன் என்று నా சொன்னார். యొక్క సమయంలో ఖచ్చితంగా నేను మీకు జవాబిస్తాను. இந்த வசனத்தை நாம் படித்து முடிக்க போகிறோம். ఈ వాక్యాన్ని మనం చదివి ముగించబోతున్నాము. சங்கீதம் 31 1லிருந்து 3 படிப்போம். మనము 31 కీర్తనలో 1 నుంచి 3 వరకు చదువుదాము. 31 కీర్తన 1 నుంచి 3 వచనాలు. యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. ஓகே, நாம் ஒருபோதும் ஆண்டவரே எங்களுக்கு ஒருபோதும் வெட்கமடையாதபடிக்கு எங்களை விடுவிக்கிறாங்க. మేము ఎన్నడూ సిగ్గుపడనీయకుండా మమ్మల్ని మీరు రక్షించండి. ஏன்னா நீரே நான் உண்மையை நம்பி இருக்கிறோம். మిమ్మల్ని మేము నమ్ముకొని ఉన్నాము. உங்க நீதி நிமித்தம் விடுவிக்கிறாங்க. మీ నీతి నిమిత్తము మమ్మల్ని రక్షించండి. నాకు నీ చెవి యొక్కి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. ஆமென். ஸோ இந்த வசனம் நாம் வந்து படித்து நாம் என்ன செய்வோம்? நாம் பிரார்த்தனை செய்வோம். ఈ వాక్యాలు మనం చదివి మనం ప్రార్థిద్దాము. இந்த நாளில் நீங்கள் எந்த காரியத்திற்காக தேவனை நோக்கி பிரார்த்தனை செய்கிறீர்களோ ఈ దినం మీరు ఏ ఏ కార్యాల కొరకు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారో அந்த தேவனை நோக்கி நாம் சொல்வோம். దేవుని వైపు చూసి చెప్తాము. நாம் உண்மையே நம்பியிருக்கிற எங்களை ஒருபோதும் வெட்கமடையாதபடி செய்கிறாங்க. మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము, ఎప్పుడు కూడా మేము సిగ్గుపడేటట్లు చేయొద్దు. உங்க நீதி நிமித்தம் இந்த உபத்திரத்தை நேரே விடுதலை செய்கிறாங்க. మీ నీతి నిమిత్తము ఈ శ్రమల నుండి మీరే మమ్మల్ని విడిపించండి. நீரே எங்களுக்கு பாதுகாப்பாக இருந்து మీరే మాకు సంరక్షణగా ఉండి எங்களுக்கு எல்லாவற்றையும் வழிகாட்டி எங்களை நடத்தி அறிகிறாங்க. అన్నిట్లోనూ మాకు మార్గం చూపించి మమ్మల్ని నడిపించండి. ஆமென். என்று கேட்ட வார்த்தைகளுக்கு ஏற்ப విన్న ఈ మాటల కొరకు நாம் இரவு பகலுமாக சோர்ந்து போகாமல் தேவனை நோக்கி பிரார்த்தனை செய்யும் போது మనము రాత్రి పగలు మనము విసుగకుండా మనం ప్రార్థన చేసినప్పుడు நம்முடைய நீதியில நியாயாதிபதியாக தேவன் தாமே నీతి కలిగిన న్యాయాధిపతిగా ఉన్న మన దేవుడు ఆయనే சீக்கிரமாக நமக்கு அதற்கேற்ற பதிலை தருவார். త్వరగా మనకు కావలసిన మనకు ఇవ్వవలసిన జవాబును మనకి ఇస్తాడు. ஆனால் தேவன் சொல்கிற காரியம் என்ன? కానీ దేవుడు చెప్తున్న కార్యం ఏంటి? நாம் அது தேவனுடைய சித்தமாக இருக்க வேண்டும். మనం అడిగే కార్యం దేవుని చిత్త ప్రకారం தேவனுடைய நேரத்தில் அது சம்பவிக்கும். దేవుని యొక్క సమయంలో అది సంభవిస్తుంది. எனவே நாம் அதற்காக நாம் காத்திருந்து நாம் ஜெபிக்கும் போது దాని కొరకు కనిపెట్టి మనం ప్రార్థించినప్పుడు சீக்கிரமாய் அவர் நமக்கு பதில் தருவார். త్వరగా ఆయన మనకు జవాబిస్తాడు. ஆனால் நாம் நம்முடைய மனதில் ஒருபோதும் பயம் வரக்கூடாது. మన మనసులో ఎప్పుడు కూడా భయం రాకూడదు. நாம் அவிசுவாசம் கொள்ளக்கூடாது. మనం అవిశ్వాసం చెందకూడదు. தைரியமாக என் தேவன் எனக்கு கட்டாயமாக தருவார் என்ற விசுவாசத்தோடு நாம் கேட்க வேண்டும். ధైర్యంగా నా దేవుడు నాకు ఖచ్చితంగా
చేస్తాడనే ధైర్యంతో మనం వాడికి ஆனால் విశ్వాసం சில కలగాలి. நேரத்தில் பவுலை போல நம்முடைய வாழ்க்கையில் தேவனுடைய சித்தமாக இராவிட்டால் పౌలు జీవితంలో జరిగినట్లు వలె దేవుని యొక్క చిత్తం లేకపోతే அப்போது அதை நாம் ஏற்றுக்கொள்வதற்கு நாம் தயாராக இருக்க வேண்டும். దాన్ని కూడా మనం అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ஆமென். நாம் சத்தியத்தை உணர்ந்து கொள்வோம். మనం సత్యాన్ని గ్రహించుకుందాము. நம்முடைய தேவன் எப்படிப்பட்ட பாதையில் நம்மை நடத்த விரும்புகிறார் என்பதை புரிந்து கொள்வோம். మన దేవుడు మనల్ని ఏ మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడో మనం అర్థం చేసుకుందాము. முதல்ல நாம் கேட்ட வார்த்தைகளை நம்ம ஒப்பு கொடுத்து நாம் ஜெயிப்போம். మనము విన్న మాటలకు అప్పగించి మనం ప్రార్థిద్దాము. அடுத்ததாக తర్వాత நம்முடைய தேசத்தில் இருக்கிற இந்த கொரோனா வைரஸ் ஆபத்திலிருந்து நம்ம விடுவிக்கும்படி நாம் தேவனை நோக்கி பிரார்த்தனை செய்வோம். మన దేశంలో ఉండే ఈ కరోనా వైరస్ నుంచి దేవుడు మనల్ని ఆపద నుండి విడిపించినట్లు మనం ప్రార్థిద్దాము. அதுபோல் நம்முடைய வாழ்க்கையில் நாம் ஏறெடுக்கிற எந்தெந்த ஜெபத்துக்காக தேவனை நோக்கி பார்க்கிறோமோ அதற்கு தேவன் பதில் தரும்படியாக சீக்கிரமாக பதில் தரும்படியாக செய்வோம். మన జీవితంలో మనం ఏ ప్రార్థనలు అయితే దేవునికి చేస్తున్నామో వాటన్నిటికీ దేవుడు త్వరగా జవాబు ఇచ్చినట్లు మనం ప్రార్థిద్దాము. ஆனால் நாம் சோர்ந்து போகாதபடிக்கு நாம் விசுவாசத்தோடு தைரியமாக தேவனை நோக்கி பிரார்த்தனை செய்வதற்கு நமக்கு கிருபை தரும்படியாக நாம் பிரார்த்தனை செய்வோம். మనము సోలిపోకుండా మనము ధైర్యంతో భయపడకుండా మన విశ్వాసంతో మనం దేవుని దగ్గర ప్రార్థించి విజయం పొందాలి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం నాన్న, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాన్న. అవును తండ్రి, ఈ దినం కూడా రాజా మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా తండ్రి, ఎలాంటి ప్రార్థనలు రాజా మేము చేయాలో, ఎలాంటి ప్రార్థనలు మేము చేసి నాన్న రాజా, అయ్యా తండ్రి రాజా, ఎలాంటి వారుగా మా మనసులో ఆలోచన కలిగి ఉన్నామో రాజా నాన్న, మాతో సమయానికి తగినట్టుగా మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అవునయ్యా, ఈ దినం కూడా రాజా ఉపమాన రీతిగా రాజా నాన్న మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఈ లోకంలో రాజా మీకు దేవునికి భయపడిన వాడుగా, అయ్యా తండ్రి రాజా, అన్యాయస్తుడుగా, మనుషుల్ని లక్ష్య పెట్టిన వాడుగా ఉన్న రాజా, ఇతరుల మీద ప్రేమ లేని రాజా, అన్యాయస్తుడే రాజా. ఆ పేద విధవరాలు రాజా అనేక సార్లు వెళ్ళి తనని రాజా గోజాడుతున్నప్పుడు రాజా, ఆమెకు తండ్రి రాజా ఇన్నిసార్లు వచ్చి గోజాడుతున్నదే అని అయ్యా ఆమెకు రాజా తండ్రి రాజా న్యాయం చేసిన ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉండగా రాజా, మాకు నీతి కలిగిన న్యాయాధిపతిగా ఉండి రాజా, ఎల్లవెల్లలా మా మేలు కోరుతూ రాజా, మాకు మంచిని మాత్రమే చేస్తున్న దేవా, అయ్యా మా తండ్రి మీరు ఎంత త్వరగా రాజా మా ప్రార్థన మీరు ఆలకించి నాన్న వాటికి తండ్రి రాజా జవాబు ఇవ్వగలరో అయ్యా మేము చూసాము నాన్న, మీకు స్తోత్రాలు. అవును తండ్రి రాజా, మేము ప్రార్థిస్తూ ఉండగా విసిగిపోకుండా, అయ్యా తండ్రి రాజా అలసిపోకుండా రాజా నాన్న, అయ్యా తండ్రి దివారాత్రము నిత్యము ప్రార్థించమని చెప్పారు నాన్న. అవునయ్యా, ఈ యొక్క మాటను అయ్యా తండ్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రములు, మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఇంకా ఎన్ని రోజులకు ఈ శ్రమ, ఇంకా ఎన్ని రోజులకు మేము ప్రార్థించినా మాకు జవాబు లేదని అయ్యా మేము ఎన్నోసార్లు మా మనసులో రాజా అటువంటి సందేహం వచ్చి ఉండొచ్చు రాజా. అయ్యా మేము తండ్రి ఏంది ఇది ఇలా జరుగుతున్నదని మేము అనుకొని ఉండొచ్చు రాజా. అవునయ్యా, మమ్మల్ని అందరినీ దయతో క్షమించండి రాజా. అయ్యా తండ్రి రాజా, మీకు చిత్తమైనది మాత్రమే జరుగుతుందని, అయ్యా మీకు అనుకూలమైనది మాత్రమే జరుగుతుందని, అయ్యా తండ్రి రాజా ఎదిగో నాన్న మీకు ఏది ఇష్టం అది మాత్రమే మా జీవితంలో చేయగలరని, అయ్యా తండ్రి రాజా విశ్వాసంతో అడిగినప్పుడు మాత్రమే మీరు చేయగలరని అయ్యా ఈరోజు మాతో మాట్లాడారు నాన్న. అటువంటి విశ్వాసం మాకు దయచేయండి రాజా. మీ చిత్త ప్రకారంగా మేము అడుగుతున్నామా లేదని మేము గ్రహించగలిగే గ్రహింపు మాకు దయచేయండి రాజా. అయ్యా మీకు తండ్రి తగిన సమయం ఉంది రాజా. అయ్యా తండ్రి మేము కనిపెట్టి ఉండే కృపను మాకు దయచేయండి రాజా. అవునయ్యా, మేము కనిపెట్టలేక ఓపిక లేక రాజా, అయ్యా తండ్రి రాజా మేము సనుక్కునే వారుగా ఉండకూడదు రాజా. అయ్యా తండ్రి మా దేవుడు మాకు ఖచ్చితంగా చేయగలరనే నమ్మకంతో అయ్యా ధైర్యంగా రాజా మేము కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి దేవా. అవునయ్యా తండ్రి రాజా ఎదుగో నాన్న, అయ్యా మీ మీద నమ్మకము విశ్వాసం మేము కోల్పోయే వారుగా ఉండకూడదు రాజా. అయ్యా మేము విశ్వసిస్తేనే అది సాధ్యమవుతుందని అయ్యా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అవును తండ్రి రాజు ఇదిగో నాన్న, అయ్యా ఏ నమ్మకము విశ్వాసంతో మేము అడుగుతున్నామో అది మేము ఖచ్చితంగా మీ ద్వారా పొందుకుంటున్నామనే విశ్వాసము నమ్మకము మాలో ఉంటేనే అయ్యా అది జరుగుతుందని మేము ఎరగడానికి సహాయం చేయండి రాజా. మీ మీద విశ్వాసం లేకపోతే మీరు ఏ కార్యం కూడా మా జీవితంలో చేయలేరని అయ్యా మేము గ్రహించడానికి సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రాలు. దాని కాలమందు సమయమందు జరిగినట్లు మీరు చక్కగా అన్నింటినీ అయ్యా జరిపిస్తున్నారని మేము ఎరగడానికి సహాయం చేయండి రాజా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా తండ్రి రాజా మేము ఎటువంటి ప్రార్థనలు చేయాలి మాతో మాట్లాడారు ప్రభు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాన్న. అయ్యా తండ్రి రాజా ఇదిగోనన్న ఇవన్నీ కూడా మేము జ్ఞాపకం ఉంచుకొని అయ్యా గుర్తుంచుకొని రాజా మేము చేయడానికి మాకు సహాయం చేయండి రాజా. అయ్యా మీ సరణ వచ్చి ఉన్నాము రాజా, మమ్మల్ని కాపాడండి దేవా. అయ్యా తండ్రి రాజా ఎదిగో నాన్న, అయ్యా మిమ్మల్ని నమ్ముకున్న మేము రాజా అయ్యా సిగ్గుపడుకుంటున్నట్లు రాజా, అయ్యా మీ నీతి నిమిత్తం రాజా మమ్మల్ని రక్షించమని వేడుకుంటున్నాం రాజా. మీ నీతి నిమిత్తం రాజా శ్రమల్లో నుండి మమ్మల్ని తప్పించమని వేడుకుంటున్నాం రాజా. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా మీ మార్గంలో మేము నడిచినట్టు రాజా, అయ్యా తండ్రి మీ నీతి వాక్య ప్రకారంగా మేము జీవించినట్లు రాజా, అయ్యా మేము కనిపెట్టి ఉంటున్నట్లు రాజా మాకు సహాయం
దయచేయండి దేవా. మీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి. మా దేశంలో ఉండే రాజా ఈ కరోనా వైరస్ కొరకు లేకపోతే మా సొంత రాజా జీవితాల కొరకు ఏ విషయాల కొరకు మేము ప్రార్థిస్తున్నాము రాజా, ఆ ప్రార్థనలు రాజా నాన్న తండ్రి రాజా అయ్యా నాన్న విశ్వాసంతో రాజా మేము కనిపెట్టి నాన్న మీ చిత్తం కొరకు మేము వేచి ఉన్నప్పుడు రాజా దాన్ని మేము పొందుకుంటున్నామనే అయ్యా గ్రహింపు మాకు దయచేయండి. లేదా పౌలు వలె రాజా నాన్న తండ్రి రాజా అయ్యా అది నాన్న మీకు తండ్రి రాజా మీకు మీరు ఇవ్వకపోయినా అయ్యా అది మీ చిత్తమేనని రాజా అయ్యా మీ చేతికి మమ్మల్ని అప్పగించుకునేవారుగా నాన్న మేము మార్చుకోవడానికి సహాయం చేయండి రాజా. అవును తండ్రి రాజా అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం మాకు జవాబు రాలేదని విసిగిపోకుండా రాజా అయ్యా పౌలు ఎలాంటి తండ్రి పక్వత్వం కలిగిన వాడుగా ఉన్నాడా రాజా. ముమ్మార్లు ప్రార్థించినప్పటికీ అయ్యా నా కృప నీకు చాలుందని మీరు అన్నప్పుడు రాజా అయ్యా ఎలాంటి తండ్రి రాజా పక్వత్వంతో రాజా అయ్యా తండ్రి రాజా నాన్న మౌనంగా ఉన్నాడా రాజా, అది దేవుని చిత్తమే అని గ్రహించుకోగలిగాడు. ఆ జ్ఞానం మాకు దయచేయండి రాజా. ఆ తండ్రి ఓర్పు సహనము అయ్యా తండ్రి మా జీవితంలో మీరు తీసుకురావాలని ఇష్టపడుతున్నారని అయ్యా గ్రహింపు మాకు దయచేయమని వేడుకుంటున్నాం రాజా. మూడుల వలె రాజా మేము ఉండకూడదు, మూర్ఖుల వలె అయ్యా విదండవాదం చేసేవారుగా మేము ఉండకూడదు రాజా. అయ్యా తండ్రి మీ యొక్క తండ్రి కార్యాలను మేము అర్థం చేసుకోవడానికి జ్ఞానం మాకు దయచేయండి రాజా. ఖచ్చితంగా రాజా మీరు నాన్న మాకు జవాబు ఇవ్వగలరని అయ్యా అది మీ చిత్త ప్రకారంగా ఉంటే ఖచ్చితంగా అది మీరు ఇస్తారని అయ్యా మాకు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దాన్ని మేము పొందుకుంటామని అయ్యా మేము గ్రహించుకోవడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ రాజా అయ్యా తండ్రి దినం కూడా రాజా మా దేశాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం రాజా. మా దేశంలో ఉండే రాజా అనేక బాధలు కష్టాలు మీరు చూస్తున్నారు ప్రభు రాజా. ఎంతమంది రాజా నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక అల్లాడుతున్నారో మీరు చూస్తున్నారు ప్రభా. అవునయ్యా తండ్రి రాజా అయ్యా మనసు చాలా అయ్యా తండ్రి రాజా అయ్యా వేదనతో నిండి ఉన్నది రాజా. కనికిరం చూపించండి, జాలి చూపించండి రాజా. అయ్యా మా దేశంలో రాజా అయ్యా తండ్రి రాజా ఇంకా అనేక దేశాల వలె అయ్యా ఎక్కువ బాధింపు లేకపోవచ్చు రాజా. అయినప్పటికీ రాజా నీ చేతి సృష్టిలే నాన్న నశించిపోతున్నారు ప్రభా. ఇంకా నాన్న తండ్రి రాజా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించకుండా కాపాడండి నాన్న. అయ్యా తండ్రి రాజా వైరస్ వ్యాపించిన ప్రతి బిడ్డను ప్రపంచంలో ఉండే ప్రతి బిడ్డను మీ చేతులకు సమర్పిస్తున్నాం రాజా. ప్రతి ఒక్కరిని విడిపించండి రాజా. యేసుక్రీస్తు వారి రక్తాన్ని హాస్పిటల్లో ఉండే ప్రతి ఒక్క బిడ్డ మీద చల్లుతున్నాం రాజా. ఆమె తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఇదిగో నా ఐసోలేషన్లో పెట్టబడి ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. అది హాస్పిటల్ కావచ్చు, ఇళ్లలో కావచ్చు, ఎవరెవరు ఒంటరి చేయబడినారో వాళ్ళందరినీ మీరు దర్శించండి. వాళ్ళకి తండ్రి రాజా ధైర్యాన్ని నింపండి. మేము కూడా కోలుకుంటామనే నమ్మకం వారికి దయచేయండి రాజా. అయ్యా ఒకరి నుంచి ఇంకొకరికి ఇంకా చాలాగా వ్యాపిస్తూ ఉన్నది రాజా. అలాంటి కార్యాలను తప్పించండి రాజా, కాపాడండి రాజా. అయ్యా అలాగ తండ్రి రాజా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తే ఎక్కువగా నాన్న శవాలు రాజా అయ్యా తండ్రి అత్యధికమవుతాయి రాజా. అయ్యా తండ్రి నశించిపోయే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది రాజా. అయ్యా తండ్రి దేశం అని తట్టుకోలేదు రాజా. అయ్యా సహాయం చేయండి, కనికరం చూపించండి, జాలి చూపించండి రాజా. ఈ కరోనా వైరస్ వెనుక ఉండే సాతాను క్రియలు, మరణదూత క్రియలను యేసు నామంలో కట్టి బంధిస్తున్నాం రాజా. అయ్యా తండ్రి రాజా మీరు కనికరం చూపించండి అయ్యా. అయ్యా మీరు ఇవంతా చూసి నాన్న ఓర్చుకునే దేవుడు కాదయ్యా, కనికరం చూపించే దేవుడయ్యా. మీ కోపము నిమిషం మాత్రము, మీ దయ అయ్యా ఆయుష్కాలం వరకు ఉంటుంది రాజా. వాత్సల్యం గల దేవుడు రాజా. అందుకే మేము ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నామా రాజా. అయ్యా మీ కృప గొప్పది నాన్న, మీ ప్రేమ గొప్పది, మీ జాలి గొప్పది, మీ దయ గొప్పది రాజా. అయ్యా తండ్రి కనికరం చూపించండి నాన్న, జాలి చూపించండి నాన్న. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా తండ్రి ఇదిగో నాన్న మీ నామం ధరించిన బిడ్డలు మేము ప్రార్థిస్తూ ఉన్నాము రాజా. మా యొక్క నీతి నిమిత్తం కాదయ్యా, మీ నీతి నిమిత్తమే మమ్మల్ని తప్పించండి, రక్షించండి దేవా. మీకు స్తోత్రాలు. మీ కృప నిమిత్తమే మమ్మల్ని కాపాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా తండ్రి అదినము రాజా. అయ్యా తండ్రి అహరోను రాజా. అయ్యా చనిపోయిన వారికి నీ ప్రాణంతో ఉన్న వారికి నీ మధ్యన నిలువబడి ప్రార్థించగా నాన్న. అయ్యా తండ్రి ధూపార్తి చేత పట్టుకొని మొరపెట్టగా రాజా. అయ్యా తెగులును ఆపావే రాజా. నీకు స్తోత్రములు నాన్న. ఆ తాపకరమైన పాములు కరిచిన అనేకులు మరణిస్తూ ఉండగా అయ్యా తండ్రి రాజా ఇరుపు సర్పమును రాజా స్తంభం మీద పెట్టినప్పుడు రాజా అయ్యా వాటిని చూచిన వారికి తండ్రి స్వస్థత దొరికిందే రాజా. నా కనికరం గల దేవా, రాజాది రాజా, దేవాది దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మారని దేవా, నీకు స్తోత్రములు రాజా. అయ్యా చిగురాకులు పసులు అయ్యా తండ్రి రాజా రాలిపోయి నీటి పొట్టు వారి వారం రాజా. అయ్యా తండ్రి రాజా ఇదిగోనైనా ప్రాంతకాలంలో వచ్చే మంచు వలె రాజా మీకు కరిగిపోయే వారం అయ్యా. గడ్డి వంటి వారం, పువ్వు వంటి వారం రాజా. కానీ రాజా నువ్వు ఎంత గొప్ప దేవుడు రాజా, కనికిరం గల దేవుడు, జాలి గల దేవుడు రాజా. మా మీద ఒక్కసారి కరుణ చూపు రాజా. ఈ ప్రపంచాన్ని ఒక్కసారి దృష్టించి రాజా. నీ నామం ధరించిన బిడ్డలు, మీ యొక్క తండ్రి బిడ్డలుగా ఉండే బిడ్డలు నాకు నాన్న నీకు విరోధంగా ఏ పాపాలు చేశారో రాజా వాటన్నిటిని ఒప్పుకుంటున్నాం ప్రభా. వాటన్నిటిని క్షమించండి రాజా. వాటన్నిటినీ రాజా నాన్న తండ్రి రాజా అయ్యా మన్నించి క్షమించిన అన్న మమ్మల్ని కాపాడండి దేవ. మీకు స్తోత్రాలు. అయ్యా నాన్న మీకు విరోధంగా చేసిన ప్రతి కార్యాన్ని క్షమించండి. మరలా మీ వైపు తిరగడానికి వాళ్ళ హృదయాలను తెరవండి రాజా. మీ వైపు చూసి నిరీక్ష
నిరీక్షణకు పొందినట్టు రాజా, మీ వైపు చూచి రక్షణ పొందినట్టు రాజా, మీ వైపు తిరిగి రావడానికి రాజా బిడ్డలకు సహాయం చేయండి రాజా. అటువంటి హృదయాన్ని తండ్రి రాజా ప్రేరేపించండి రాజా. మీరే కనికరం చూపించండి నాన్న. మీరు దర్శించకపోతే, మీరు విడిపించకపోతే, మీరు మమ్మల్ని స్వస్థపరచకపోతే మేము స్వస్థత పొందలేము నాన్న. మేము నశించిపోతాము రాజా. నాన్న కాపాడండి, దయ చూపించండి, జాలి చూపించండి రాజా. అభశుభం తెలియని జనులు ప్రభా, అయా తండ్రి కుడి ఎడమలు ఎరుగని జనులు అని చెప్పావే రాజా. అలాగ నన్ను నీ వైపు చూసి ప్రార్థించినప్పుడు అయా కనికరం చూపించే దేవుడై ఉన్నావే రాజా, నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి రాజా, మీరు చెప్తే ఆ కార్యం జరుగుతుంది నాన్న. అయ్యా మీరు తండ్రి నోటి మాట సెలవేయగానే ఆ కార్యం స్థిరపరచబడినే రాజా. మీరు తండ్రి విధూతులకు ఆజ్ఞాపించండి రాజా. ఈ తెగులను ఆపమని మీరు ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభా. అయ్యా మీరు కనసైగ చేస్తే చాలు ప్రభా. అది జరుగుతుంది నాన్న రాజా. సహాయం చేయండి దేవా. అవునా, మేము నిరీక్షణతో మీ వైపు చూస్తున్నాం రాజా. మేము విశ్వాసంతో అడుగుతున్నాము రాజా. నువ్వు మాకు సహాయం చేయగలవు రాజా. మమ్మల్ని స్వస్థపరచగలవు రాజా. మాకు సహాయం చేయండి రాజా. అయ్యా మా దేశాన్ని, ప్రతి దేశాన్ని మీ పాదాలకు సమర్పిస్తున్నాము రాజా. అయ్యా పాపాలతో మునిగిపోయిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వ్యభిచారము, జారత్వము, అపవిత్రమైన కార్యాలు, మత్తు పదార్థాలు బానిసలైపోయి రాజా. అయ్యా చిన్న వయసు నుండే రాజా అయ్యా పాపాలు మునిగిపోయిన బిడ్డల్ని కనికరంతో చూడండి ప్రభా. యవన బిడ్డలు, యవనస్తురాలు రాజా. అయ్యా మార్గం తప్పిపోయిన బిడ్డలు ప్రతి ఒక్కరిని దర్శించండి రాజా. అయ్యా మీరు కొట్టి బాగు చేయొచ్చు కానీ అయ్యా మరణానికి అప్పు చెప్పొద్దు రాజా. అయ్యా తండ్రి నరకానికి వెళ్ళిపోతారు ప్రభా రాజా. అయ్యా మీరు సృష్టించిన బిడ్డలు నాన్న. అయ్యా తండ్రి రాజా సాతానికి వాని దూతలకు మీరు నియమించిన అగ్నిలో ఆ నరకానికి రాజా నువ్వు నిర్మించిన బిడ్డలు వెళ్ళిపోకూడదు రాజా. సహాయం చేయండి రాజా. కనికరం చూపించండి, జాలి చూపించండి దేవా. అయ్యా తండ్రి వాళ్ళు రాజా వారు వెళ్తున్న మార్గం ఏంటో తెలియక వెళ్తున్నారు ప్రభా. అయ్యా వాళ్ళు చేస్తున్న పాపాలు ఏంటో తెలియకుండా చేస్తున్నారు ప్రభా. సహాయం చేయండి దేవా. కనికరం చూపించండి దేవా. జాలి చూపించండి దేవా. మీకు స్తోత్రాలు అయ్యా. అలాగే మా దేశాన్ని మీరు కాపాడబోతున్నందుకు స్తోత్రాలు. అలాగే రాజా మీరు విడిపించబోతున్నందుకు స్తోత్రాలు. త్వరగా నాన్న తండ్రి రాజా యేసులో ఉండే వారిని ఇంటికి డిశ్చార్జ్ చేయబోతున్నందుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు వారి రక్తం చేత ప్రతి ఒక్కరిని మీరు స్వస్థత పరచిపోతున్నందుకు మీకు స్తోత్రాలు. త్వరగా నాన్న తండ్రి రాజా ఈ బాధ నుంచి, ఈ శ్రమ నుండి, ఉపద్రవాల నుంచి మమ్మల్ని విడిపించి రాజా స్వతంత్రంతో రాజా నన్ను మేము మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు మాకు సమయాన్ని మీరు ఇచ్చి ఇవ్వబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. అలాగే మీరు చేయబోతున్నందుకు మీకు కోట్లాను కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. నమ్మకంతో మేము రాజా అయ్యా ప్రార్థిస్తున్నాం రాజా. మీరు అలాగే చేయబోతున్నందుకు స్తోత్రాలు. జనులను మీరు క్షమించబోతున్నందుకు స్తోత్రాలు. పాపాల నుండి విడిపించబోతున్నందుకు స్తోత్రాలు రాజా. అయ్యా మాకు ఆశీర్వాదాన్ని మీరు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. విడుదలను మాకు ఇవ్వబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. అయ్యా అలాగే చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ రాజా. ఇదిగో నాన్న ఇంకా రాజా నాన్న ఈ కరోనా వైరస్ తండ్రి రాజా వల్ల రాజా నాన్న అయ్యా లాక్డౌన్ అని చెప్పి ఎంతమంది ఇళ్లలో ఉన్నారో రాజా. ప్రతి బిడ్డను మీరు తండ్రి దర్శించండి రాజా. అత్యధికంగా రాజా ఈరోజు మేము విన్నట్టుగా నాన్న అయ్యా తండ్రి రాజా నిత్యము అయ్యా రాజా తండ్రి విసుగక ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలనే మాట ప్రకారంగా ప్రతి ఒక్కరు ప్రార్థించి అయ్యా తండ్రి మీ యొక్క విజయం పొందడానికి మీరు సహాయం చేయండి. అయ్యా తండ్రి దేశం కొరకు, వారి సొంత జీవితాల కొరకు ఏ తండ్రి విజ్ఞాపనలు అయితే చేస్తున్నారు వాటన్నింటినీ రాజా నమ్మకంతో, విశ్వాసంతో అడిగినప్పుడు అది దేవుని చిత్తమైతే, దేవునికి ఇష్టమైనదైతే, అది మాకు ఇవ్వవలసిందైతే ఖచ్చితంగా అయ్యా మీరు తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి అయ్యా తండ్రి రాజా వారికి జవాబిస్తారనే నమ్మకంతో, విశ్వాసంతో రాజా వారు ప్రార్థించుటకును అయ్యా తండ్రి అత్యధికంగా మీ సన్నిధిని వెతుకుటకును అయ్యా స్తుతులు, స్తోత్రములు చెల్లించడానికి మిమ్మల్ని ఆరాధించుటకును అయ్యా ప్రతి ఒక్కరికి మీరు కృపను దయచేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ రాజా. అయ్యా మా ప్రతి కుటుంబాన్ని అయ్యా మీ చేతులకు సమర్పిస్తున్నాం. అయ్యా తండ్రి రాజా మన్నార్కొల్లూరులో అంటే ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి రాజా. దివ్య కుటుంబాన్ని, మరియమ్మ సిస్టర్ కుటుంబాన్ని అయ్యా తండ్రి దర్శించండి. వ్యాధి, బాధలు, కష్టాలు అన్నింటినీ తీసివేయండి. అయ్యా జ్వరము, టైఫాయిడ్ ఫీవర్ అన్నింటినీ మీరు తీసివేయండి రాజా. అయ్యా తండ్రి రాజా నీకు నాన్న రాజా నమ్మకస్తులుగా అయ్యా జీవించినట్లు మీరు సహాయం చేయండి. ఏ ఆపద రానికుండా కాపాడండి నాన్న. ముందుండి ఈ పరిచర్ను జరిపించడానికి కావాల్సిన జ్ఞానంతో నింపండి నాన్న. సంపతక కుటుంబాన్ని అయ్యా తండ్రి సమాధానం సిస్టర్ కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. అయ్యా తండ్రి అయ్యా సుఖమైన జీవం, ఆరోగ్యం దయచేయండి. అయ్యా తండ్రి సంపతక బిడ్డలను అయ్యా తండ్రి సమాధానం సిస్టర్ కొడుకును మీ చేతులకు సమర్పిస్తున్నాం. అయ్యా తండ్రి అధికంగా చక్రపాణిని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాం. అయ్యా ఎవరి బిడ్డలు నాన్న అయ్యా రక్షణ దయచేయండి నాన్న. లోకంలో నశించుకోకూడదు రాజా, సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే విధంగా రాజా సారాధన అబ్రా బ్రదర్ని కూడా దీవించండి. వాళ్ళు చేసే పని వెంట ఆశీర్వదించి ఈ శ్రమ దినంలో అత్యధికంగా ప్రార్థించడానికి, అత్యధికంగా నాన్న దేశం కొరకు ప్రార్థించడానికి అయ్యా పట్టుదలతో కూడిన ప్రార్థన మీరు దయచేయండి రాజా. అయ్యా సహాయం చేయండి తండ్రి. ఆపదల నుండి కాపాడమని వేడుకుంటున్నాం రాజా. అయ్యా తండ్రి విద్యాసాగర్ కుటుంబాన్ని దర్శించండి. శైలజ కుటుంబాన్ని దర్శించండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో అందరూ రక్షణ పొందినట్లు సహాయం చేయండి. ఆపద సమయంలో అత్యధికంగా మిమ్మల్ని వెతికే కృపను దయచేయండి. అయ్యా వరమ్మ పోలయ్యని మీరు దర్శించండి. యవన కాలంలో రాజా అయ్యా
వాళ్ళకి శక్తిని, బలాన్ని, అయ్యా తండ్రి రాజా ఇదిగోనైనా రోగ నిరోధక శక్తిని పెంచండి. ఏ అపాయం రాకుండా కాపాడండి నాన్న. అయ్యా మీరే వారిని పోషించండి రాజా. మీకు స్తోత్రాలు. అయ్యా సంపదక్క కుటుంబాన్ని దర్శించండి. అయ్యా తండ్రి నాన్న అందరూ రక్షణ పొందడానికి, ఆమె రక్షణ పొందడానికి మీరు సహాయం చేయండి. ఉపద్రవ సమయంలో మిమ్మల్ని అత్యధికంగా వెతకడానికి ఆమెకు సహాయం చేయండి రాజా. మీకు స్తోత్రాలు. ఆర్థికంగా సహాయం చేయండి. అయ్యా ఏ ఆపద అపాయం రాకుండా కాపాడండి నాన్న. అయ్యా తండ్రి నూతనంగా వచ్చిన రాజా ప్రతి కుటుంబాన్ని దీవించండి రాజా. అయ్యా ఇశ్రాయేల్ బ్రదర్ కుటుంబాన్ని, వీర్రాఘవ బ్రదర్ కుటుంబాన్ని దర్శించండి నాన్న. అయ్యా వాళ్ళు చేసే పనుల వెంట మీ హస్తం ఉంచండి. భార్యలు, బిడ్డలను అందరినీ దీవించి ఆశీర్వదించి సుఖబల జీవం, ఆరోగ్యం, కుటుంబం చుట్టూ మీ కంచె కాపుదల భద్రత దయచేయండి రాజా. అయ్యా పని నిమిత్తం రాజా ప్రమోషన్ కొరకు ప్రార్థిస్తుండగా సహాయం చేయండి దేవా. అయ్యా ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థించమని చెప్పుండగా అయ్యా ఆత్మీయంగా ఎదగడానికి మీరు సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా శైలజ కుటుంబంలో కూడా రాజా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కలుసుకోవాలి, వాళ్ళ రక్షణ పొందాలి, ఈ అమ్మాయి రక్షణ పొందాలి. మీరు సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి అయ్యా రావణమ్మ సిస్టర్ని దర్శించండి రాజా. తన భర్తని ఈ సమయంలో రాజా మీరు ముట్టండి నాన్న. అయ్యా కాలు దెబ్బ తగిలి ఉన్నది రాజా, స్వస్థత దయచేయండి రాజా. కుటుంబ సమేతంగా రక్షణ పొందే కృపను దయచేయండి రాజా. సహోదరులో ఉండే ఆ కుటుంబంలో ఉండే సాతాని క్రియలను యేసుక్రీస్తు వారి నామములో కట్టి బంధిస్తున్నాం రాజా. సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రాలు నాన్న. అయ్యా యవన బిడ్డలు ఇద్దరు కూడా రాజా అయ్యా మిమ్మల్ని వెంబడించే భాగ్యమును దయచేయండి రాజా. మీకు స్తోత్రాలు. అయ్యా అదే విధంగా రాజా అయ్యా మనమును తన భర్తను దర్శించండి. దేవబిందుని చైతన్యాన్ని దర్శించండి. అయ్యా కుటుంబంగా రక్షణ పొందే కృపను దయచేయండి రాజా. ఆలస్యం చేయక రాజా మీరు అక్కడలో ఎత్తబడే విధముగా రాజా త్వరగా నాన్న తండ్రి రక్షణ పొందుకునే కృపను దయచేయండి రాజా. అయ్యా సుజాతను అయ్యా నాన్న రాజా రూపన్ కుమార్ మీ చేతికి అర్పిస్తున్నాం రాజా. అయ్యా వాళ్ళిద్దరు కూడా రక్షణ పొందడానికి సహాయం చేయండి రాజా. మీ బిడ్డలుగా మారడానికి, మీ ఆశీర్వాదం పొందుకోవడానికి మీరు సహాయం చేయండి రాజా. అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న అయ్యా ఆ గర్భసంచి వ్యత్యాసంగా ఉన్నదని డాక్టర్లు చెప్పుండొచ్చు రాజా. కానీ ఆ గర్భసంచిని వ్యత్యాసంగా ఉండే దాన్ని మీరు ఎలాగైనా మార్చగలరు ప్రభా. మా శరీరాన్ని రూపించింది మీరే, మా శరీరంలో మార్పు కూడా కలుగజేసేది మీరే నాన్న. ఆ యొక్క గర్భసంచిలోనే దాన్ని మీరు బాగు చేసి చక్కపరిచి ఆ యొక్క గర్భంలోనే రాజా మీరు పిండాన్ని రూపించిన అయ్యా బిడ్డకి సంతాన భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా సుజాత అయ్యా రెబేకా సిస్టర్ని మీ చేతికి సమర్పిస్తున్నాం. వాళ్ళ భర్తను మీ చేతికి సమర్పిస్తున్నాం. అయ్యా మారు మనసు దయచేయండి. అయ్యా ఎలా జీవించాలో, సాక్షాత్తుగా జీవించాలో వాళ్ళకి నేర్పించండి రాజా. మీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి రాజా ఇన్ని దినాలు రాజా గర్భఫలాన్ని మీరు ఆ గర్భంలో ఉండే బిడ్డను తల్లిని పోషించినందుకు మీకు స్తోత్రాలు. ఇంకా డెలివరీకి ఉన్న రోజులంతా కూడా రాజా మీరే వారిని పోషించి ఆశీర్వదించి దీవించి తల్లిని బిడ్డని తగిన సమయంలో వేరు చేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా రాజా అయ్యా తండ్రి రాజా ఎప్సిబాను కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాం. అయ్యా బిడ్డ తండ్రి గర్భమందు ఉన్న బిడ్డను తల్లిని రాజా పోషించి మంచి పోషణ అందజేసి రాజా నాన్న ఎన్ని స్త్రీలకు వలె చురుకైన ప్రసవాన్ని బిడ్డకి మీరు దయచేయండి రాజా. మంచి శక్తిని, బలాన్ని మీరు దయచేసి తగిన కాలమందు మీరు తండ్రి రాజా తల్లిని బిడ్డను వేరు చేయమని వేడుకుంటున్నాం రాజా. మనిద్దరు కూడా దీవించి అన్ని విధాలుగా జ్ఞానం ఇచ్చి సహాయం చేయమని వేడుకుంటున్నాం రాజా. మా ప్రతి కుటుంబాన్ని మీరు పాదాలకు సమర్పిస్తున్నాం. ప్రతి ఒక్కరు రాజా మీకు దూరం అవ్వకుండా రాజా ప్రతి పురుషుని మీరు దర్శించండి నాన్న. పనులకి వెళ్లకుండా ఇంట్లో ఉన్న ఈ సందర్భంలో మిమ్మల్ని వెతకడానికి సహాయం దయచేయండి రాజా. మీరు ఎలాంటి వారో ఎరిగే జ్ఞానం దయచేయండి రాజా. ప్రతి స్త్రీ నాన్న బుద్ధి కలిగిన స్త్రీలుగా వాళ్ళకు భర్తలను బిడ్డలు మీలో కట్టుకోగలిగే జ్ఞానం అది మాత్రం కాకుండా రాజా ముఖ్యంగా నాన్న అత్యధికంగా దేశంలో ఈ ఉపద్రవంలో నుండి జనులను కాపాడినట్లు, దేశాన్ని కాపాడినట్లు, ప్రపంచాన్ని కాపాడినట్లు ప్రార్థించే అయ్యా తండ్రి రాజా జ్ఞానం దయచేయమని వేడుకుంటూ రాజా అయ్యా నీ దాసుని కుటుంబాన్ని దర్శించండి నాన్న. అయ్యా సామ్యాలను కూడా దీవించండి రాజా. అయ్యా అయ్యారు ద్వారా రాజా బిడ్డ ద్వారా మీరు చేయని దర్శించిన కార్యములు ఏది కూడా అడ్డుపడకుండా మీరు జరిపించమని వేడుకుంటున్నాం రాజా. మీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో నాన్న అదేవిధంగా రాజా శక్తి, బలము, ఆరోగ్యము, సుఖబల జీవం ఇచ్చి నాన్న అత్యధికంగా మీరు వాడుకోమని వేడుకుంటున్నాం. శామ్యాలను పరిపూర్ణంగా మీ చేతికి కల్పిస్తున్నాం. ఆత్మాభిషేకం ఇచ్చి నాన్న అయ్యా తండ్రి రాజా కృపా వరములతో నింపి నాన్న తన తల్లి మీద, తన తండ్రి మీద ఉంచిన ఆత్మని రాజా నీ బిడ్డ మీద ఉంచినాన నీ బిడ్డను మీరు వాడుకోమని వేడుకుంటున్నాం రాజా. అయ్యా తండ్రి ఆ బిడ్డ భవిష్యత్తును మీ పాదాలకు సమర్పిస్తున్నాం. ఆ బిడ్డ భవిష్యత్తులో మీ చిత్తమైన కార్యం మాత్రమే జరగాలి దేవా. అయ్యా తండ్రి ఎక్కడ నాన్న జీవిత భాగస్వామిని మీరు ఉంచున్నారో మాకు తెలియదు రాజా. అది నాన్న బిడ్డ నాన్న వచ్చే బిడ్డ ఎలా ఉంటారో రాజా మీకు తెలుసు ప్రభా. అయ్యా తండ్రి రాజా ఎందుకో నాన్న రాజా అయ్యా నీ యందు భయభక్తులు కలిగి రాజా నీ మీద ప్రేమ కలిగి, ఆత్మల పట్ల భారం కలిగి, పరిచర్యందు ప్రేమ కలిగి, పట్టుదల కలిగి రాజా ఉండే బిడ్డగా మీరు మాకు అనుకూలం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మీరు నాన్న అలాగే చేయబోతున్నది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి మీ కొరకు కనిపెట్టి ఉన్నాం, మీ చిత్తం కొరకు వేర్చున్నాం. మీరే తండ్రి ఆ బిడ్డ జీవితంలో సమస్తాన్ని జరిపించమని మీ పాదాలకు రాజా బిడ్డ భవిష్యత్తును అప్పచెప్తూ అయ్యా మా సంఘాల్లో ఉండే ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని, ఆశీర్వదించమని, దీవించమని వేడుకుంటున్నాం. పరిచర్యలో రాజా అయ్యా మీరు నిశ్చయించిన కార్యాలు, మీరు చిత్తగించిన కార్యాలు ఏది అడ్డుపడకూడదు రాజా. త్వరగా మాకు
అయ్యా మీ కార్యాలు జరిపించడానికి కావలసిన జ్ఞానం కృప దయచేయండి రాజా. అన్నింటినీ మాకు అనుకూలంగా మార్చండి దేవా. అవును తండ్రి, త్వరగా నేను మీకు జవాబు ఇవ్వలేనా అని చెప్పిన దేవుడు రాజా, త్వరగా మీరు మమ్మల్ని అలాగే విడిపించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా మెడికల్ క్యాంప్ను, అయ్యా తండ్రి వివిఎస్ కార్యక్రమాలను మీ పాదాలకు సమర్పిస్తున్నాం. అయ్యా సువార్త ప్రకటించే కార్యాన్ని మీ పాదాలకు సమర్పిస్తున్నాం. అన్నింటికి మాకు తెచ్చిన ద్వారములు మీరు పెట్టండి అయ్యా. అవి అన్నింటినీ అనుకూలమైన సమయంలో మీరు జరిపించమని వేడుకుంటూ రాజా, అయ్యా అనేక ఆత్మలు నశించిపోతున్నారు నాన్న, వాళ్ళని ఎలాగైనా విడిపించండి రాజా. ఎలాగైనా వాళ్ళని తప్పించి నాన్న కాపాడి అయ్యా మీ రక్షణలో నడిపించి నాన్న జీవంలోకి రాజా వాళ్ళని మేము రాజా రప్పించినట్లు మాకు సహాయం చేయమని వేడుకుంటూ రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ రాజా అన్నింటినీ మీ పాదాలకు సమర్పిస్తూ మా దేశాన్ని, దేశ ప్రజలను, ప్రపంచంలో ఉండే ప్రతి బిడ్డలను మీ పాదాలకు సమర్పించుకుంటూ మీరే అందరిని విడిపించి స్వస్థపరిచి కాపాడి రాజా, అయ్యా తండ్రి రాజా నాన్న అయ్యా ఏలుమని వేడుకుంటూ సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీ ఒక్కరికే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ஆமென். தேவனுடைய பிரார்த்தனை கேட்டு ஒவ்வொரு காரியத்தையும் ஆசீர்வதித்து வழிநடத்த தேவனை சோதரிப்போம். దేవుడు ఒక్కొక్క కార్యాన్ని ఆశీర్వదించి మనకు అలాగే జరిపించబోతున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. சோத்ரம் 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 சோத்ரம். எங்களை அதிகமாக நேசித்து வழிநடத்த பரலோக பிதாவே, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించి నడిపించి మా ప్రియ పరలోకపు తండ్రి, உமது பரிசுத்தமான நாமத்தை சோதரிக்கிறோம். మీ పరిశుద్ధమైన నామాన్ని స్తోత్రిస్తున్నాము. நாங்கள் ஒன்று கூடி ஆராதிக்க கிருபை தந்திரமே சோதரிக்கிறோம். మేము ఒకటిగా చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు இப்போது உமது చెల్లిస్తున్నాము. பிள்ளைகள் ஒவ்வொரு நீரை ஆசீர்வதித்து வழிநடத்துவீராக. ఇప్పుడు మీ బిడ్డలు ఒక్కొక్కరిని మీరే ఆశీర్వదించి నడిపించండి. இந்த உபத்திர காலத்தில் எங்களை விடுதலை செய்து ఈ ఉపద్రవ కాలం నుండి మీరే మమ్మల్ని విడిపించి நாங்கள் சபையாக ஒன்று கூடி ஆராதிக்க கிருபை தருவீராக. మేము సంఘస్థులంగా ఒకటిగా చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీ కృపను దయచేయండి. இந்த ஊழியத்தில் செய்ய நினைத்த ஒவ்வொரு காலம் செய்திட எங்களை கிருபை தாரும். మీ యొక్క పరిచయంలో మీరు నిర్దేశించిన కార్యాలు చేయడానికి మీరు మా కృపను దయచేయండి. இப்போது மாற்ற அநேக ரட்சித்து சபையில் சேர்ப்பீராக. అనేకం రక్షించి సంఘంలో చేర్చండి. இப்போது உமது குமாரடி வருகைக்கு ஒரு ஆயத்தமுள்ள சபையாக நாங்கள் விளங்க கிருபை தாரும். మీ కుమారుని యొక్క రాకడకు మేము సిద్ధం కలిగిన ఒక సంఘంగా మేము ఉండడానికి సహాయం చేయండి. ஒவ்வொரு குடும்பங்களையும் அது கட்டளை அர்ப்பணிக்கிறோம். ఒక్కొక్క కుటుంబాన్ని మీ చేతికి సమర్పిస్తున్నాము. ஒவ்வொரு குடும்பத்தின் தேவைகளை சந்திப்பீராக. ఒక్కొక్క కుటుంబంలోని అవసరతలను తీర్చండి. எல்லா வியாதிகளும் இயேசுவின் நாமத்தினாலே அகன்று போக வேண்டும் செபிக்கிறோம். సమస్త వ్యాధులను యేసుక్రీస్తు నామములో తొలగిపోయేటట్టు ప్రార్థిస్తున్నాము. இயேசு நாமத்தில் ஒரு பரிபூர்ண ஆசீர்வாதம், பரிபூர்ண சுகம் ஒவ்வொரு குடும்பத்திலும் வருவதாக. యేసుక్రీస్తు వారి నామములో పరిపూర్ణ ఆశీర్వాదం, పరిపూర్ణ స్వస్థత వచ్చును గాక. உமது கட்டளைகளை அர்ப்பணிக்கிறோம். మీ చేతులకు మమ్మల్ని సమర్పిస్తున్నాము. நீரை எங்களை வழிநடத்துவீராக. మీరే మమ్మల్ని నడిపించండి. எங்கள் மூலம் நாமம் மகிழ்ப்படுவதாக. మా మూలంగా మీ నామం మహిమపడును గాక. சகல துதிகரமாக அவற்றை உமக்கே செலுத்தினோம். సమస్త స్తుతి ఘనత మహిమలు మీకు చెల్లిస్తున్నాము. மீட்பு ரட்சகரமாக இயேசு ஜெபம் கேட்க நல்ல பிதாவே. మోచకుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ஆமென். ఆమేన్. நான் பிராணமா నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. ஆமென். ఆమేన్. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. Praise Lord. Glory to God. God bless you all.